డ్రోన్ల దాడి చేసిందో దానికి ప్రతీకార చర్యగా భారత్ కూడా క్షిపణుల దాడి అయితే కొనసాగిస్తుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పైన భారత్ ప్రతీకార చర్య అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా పాకిస్తాన్ నుంచి కాల్పులకు పాల్పడము, అదేవిధంగా డ్రోన్లతోటి భారత్ పై దాడి చేసే ప్రయత్నం చేయడం, వాటన్నిటిని కూడా పాక్ సైన్యం సమర్థవంతంగా నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పైన భారత్ దాడి ప్రతీకార చర్య అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఈ యొక్క రావల్పిండిలో 3 చోట్ల భారీ పేలుళ్లు కూడా భారత్ చేయడం జరిగింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో పేలుళ్లు జరిగాయి. అదేవిధంగా ఇస్లామాబాద్ లో కూడా భారీగా పేలుళ్లు జరగడం జరిగింది. అయితే పాక్ పంజాబ్ లోని జంగ్ ఎయిర్ బేస్ పైన కూడా భారత్ దాడి చేసింది. అయితే ఆపరేషన్ సింధు 2.0 ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. భారత్ పైన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే 9 చోట్ల కూడా ఉగ్రవాద స్థావరాలను మట్టి కర్పించడం జరిగింది. 100 మంది వరకు కూడా ఈ యొక్క ఉగ్రవాదులు మరణించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే దాని తర్వాత జరుగుతున్న పరిణామాల పైన కూడా భారత్ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ పైన తాము యుద్ధం కోరుకోవట్లేదు అనేది కూడా ఎప్పటికప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఆ పాకిస్తాన్ తో యుద్ధం చేయము అనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాము. రెండో వైపు ఉగ్రవాదులకు సంబంధించిన వేట మాత్రం కొనసాగిస్తామనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ తన ఉగ్రబుద్ధిని మాత్రం చూపిస్తూనే ఉంది. తమ దేశంలో ఉగ్రవాదులు లేరు అంటూనే ఆ దేశ జెండాను ఉగ్రవాదుల పైన కప్పి అధికారిక లాంఛనాలతోటి ఉగ్రవాదులకు అంత్యక్రియలు చేయడం అనేది కూడా పాకిస్తాన్ యొక్క బుద్ధి ఏంది అనేది కూడా మనకు ప్రపంచాన్ని కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రావల్పిండి, ఇస్లామాబాదు, లాహోర్, కరాచీ లాంటి ప్రధాన నగరాల పైన కూడా ప్రస్తుతం భారత్ విరుచుకుపడుతుంది. ఒకవైపు పాకిస్తాన్ భారత్ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తూనే అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు సంబంధించిన ఆనవాళ్లు మా వద్ద లేవు అనేది చెప్పాలనుకుంటుంది. కానీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ జాతీయ జెండాను కప్పడం అనేది ఆ యొక్క దేశం యొక్క తీరు ఏంది అనేది కూడా ప్రపంచానికి అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే లాహోర్ కు, అదే విధంగా రావల్పిండి, ఇస్లామాబాదు, కరాచీ పైన భారత్ బాంబుల వర్షం అయితే కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ 2.0 ఇంకా కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఉగ్రవాదుల వేట ప్రపంచంలో ఎక్కడ కూడా ఉగ్రవాది అనేవాడు లేకుండా చేసేంత వరకు ఈ యొక్క ఉగ్రదాడి కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతూ ఉంటుంది అనేది కూడా భారత్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఒకవైపు భారత్ పాక్ పైన విరుచుకుపడుతున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం అనేక రకాలుగా తన ఆర్థికంగా కొంత కుదేలైనప్పటికీ కూడా అన్ని దేశాల సహాయం కోసం అయితే ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొదట ఏదైతే ఉగ్ర దాడి జరిగిన తర్వాత ప్రధానంగా 26 మంది చనిపోయిన తర్వాత కూడా భారత్ పాకిస్తాన్ ని ఏ విధంగా ఈ యొక్క ఉగ్రదాడిలో పాకిస్తాన్ భాగమైంది, ఏ విధంగా ఉగ్రవాదులు భారత్ లోకి చొచ్చుకు వచ్చారు, ఇక్కడ ఉన్న అమాయకులను ఏ విధంగా చంపారు అన్న దానిపైన కూడా ప్రపంచానికి తెలిసే విధంగా ఆ ఉగ్రదాడికి సంబంధించిన ఘటనకు సంబంధించి అన్ని వివరాలను కూడా ప్రపంచ దేశాల ముందు ఉంచడం జరిగింది. ఒకవైపు తన దేశ పౌరులను చంపిన వాళ్ళను ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకొని తీరుతామనేది కూడా భారత్ అయితే నొక్కి చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పాకిస్తాన్ ఖచ్చితంగా పాకిస్తాన్ పైన దాడికి పాల్పడతామంటూ కూడా చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఒకవైపు కవ్వింపు చర్యలు చేపడుతూనే మరొక వైపు ప్రపంచ దేశాల మీద భారత్ను దోషిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ 2 ఇంకా కొనసాగుతూ ఉంది. ఇస్లామాబాద్ లాంటి నగరాల పైన కూడా భారత్ విరుచుకుపడుతుంది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూడా ఇటు శ్రీనగర్, జమ్మూ లాంటి నగరాల పైన కూడా పాకిస్తాన్ కాల్పులకు పాల్పడడం, ప్రతిరోజు కూడా ఇప్పుడు దాదాపు 17వ రోజు కూడా ఈ యొక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ వస్తుంది. అయితే దానికి ధీటుగా భారత సైన్యం కూడా సమాధానం చెప్తుంది. ఇటు సరిహద్దు గ్రామాల ప్రజలను ఇప్పటికే పూర్తిగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రాళ్ల వర్షం, ఏదైతే బాంబుల వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలను అయితే పూర్తిగా అక్కడి నుంచి
పంపివేయడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రస్తుతం భారత్ ఇంకా ఈ యొక్క యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్యలో ఉన్న ఉధృత వాతావరణ నేపథ్యంలో ఒకవైపు భారత్ ప్రతినిత్యం కూడా ఆపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి. గోపి, క్లియర్ గా 3 పాక్ ఎయిర్ బేస్లను భారత్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అట్ వాట్ టైం ఎగ్జాక్ట్లీ, ఏ సమయంలో ఈ ఎయిర్ బేస్ల మీద దాడి చేయడం జరిగింది? పాక్ దీనిని ధృవీకరించిందా? ప్రస్తుతం పాకిస్తాన్ ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ ఎయిర్ బేసెస్ పైన దాడి చేసింది మాత్రం అక్కడ సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారిగా కూడా భారత్ ఏ విధంగా విరుచుకుపడింది. చిన్న కరెక్షన్, 3 కాదు గోపి, 6 చోట్ల ఈ ఎయిర్ బేస్ల మీద 6 ఎయిర్ బేస్ల మీద భారత్ దాడి చేసింది. సునీల్, ఒకవైపు భారత్ దాడిని ప్రపంచ దేశాలకు కనిపించకుండా పాకిస్తాన్ కప్పిపుచ్చుతుంది. రెండవ వైపు ఉగ్రవాదులు చనిపోతే సాధారణ పౌరులు చనిపోయారనే ఒక స్టేట్మెంట్ ను ఇవ్వడానికి మాత్రం పాకిస్తాన్ యొక్క మంత్రులు, ప్రధానమంత్రి కూడా అబద్ధాలను మాత్రం ప్రపంచానికి చెప్పే విధంగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో మాత్రం ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తూ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే భారత్ దాడి దాదాపు 6 చోట్ల ఎయిర్ బేసెస్ ను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడికి సంబంధించి ఇప్పటి వరకైతే పాకిస్తాన్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ పాకిస్తాన్ కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క దృశ్యాలు కొన్ని అక్కడ వ్యక్తులు రికార్డు చేసి పెట్టిన విషయాలకు మాత్రం కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఉధృత వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. భారత్ పైన ఏదైతే నిన్న ఒక్కసారిగా డ్రోన్లతోటి దాడికి పాల్పడిందో దాన్ని ప్రతీకార చర్యగానే భారత్ ప్రస్తుతం అయితే ఈ యొక్క దాడి కొనసాగిస్తుంది. మరి ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంటుంది అనేది కూడా భారత్ చెప్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో సాధారణ పౌరులను చంపుతుంది, ఉగ్రవాదులు మా దేశంలో లేరు అనేది కూడా ప్రతిసారి కూడా అదే విషయాన్ని, అబద్ధాన్ని 10 సార్లు చెప్పాలన్న ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అయినప్పటికీ భారత్ దానికి ధీటైన సమాధానమే ఒకవైపు చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఉగ్రవాద నిర్మూలన మరో ప్రక్క భారత్ బోర్డర్స్ లో ముఖ్యంగా పూంచ్ సెక్టార్ లో కానివ్వండి లేదా పంజాబ్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో హెవీ ఫైరింగ్ నిర్వహిస్తోంది, హెవీ ఫైరింగ్ జరుగుతోంది. కాల్పుల శబ్దాలు పూంచ్ లో అయితే దాదాపు ప్రజలందరికీ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ప్రెసెంట్ ఆ పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఇంకా అంటే సమయం గడిచే కొద్దీ కూడా ప్రమాద స్థాయి పెరిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి దాని గురించి? సరిహద్దుల వెంట పాక్ ప్రతిరోజు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వస్తుంది. ఈ రోజు కూడా ఊంచు, పంజాబ్ నగరాల్లో కూడా ప్రధానంగా సాధారణ పౌరులని లక్ష్యంగా చేసుకొని కాల్పులకైతే పాల్పడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా భారత్ వద్ద ఉంది. ఏ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, భారత్ ప్రజలను, సాధారణ జనాన్ని చంపడమే లక్ష్యంగా ఎటువంటి ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తుందన్న దానిపైన ఇప్పటికే అనేక ఆధారాలు అయితే భారత్ సేకరించడం జరిగింది. అంతర్జాతీయ చట్టాలను కూడా పాకిస్తాన్ ఉల్లంఘిస్తుంది. ఏదైతే యుద్ధం జరిగినప్పుడు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని యుద్ధం చేయకూడదు అన్న ఒక మినిమం ప్రిన్సిపల్స్ ను కూడా పాకిస్తాన్ పక్కన పెట్టి ఈ యొక్క దాడికి పాల్పడుతుంది. భారత సైన్యం కూడా దానికి ధీటైన సమాధానమే ప్రస్తుతం అయితే చెప్తూ వస్తుంది. ఎక్కడ కాల్పులు వినిపించినా ప్రతిఘటనగా భారత్ కూడా ధీటైన సమాధానం చెప్తుంది. అయితే సరిహద్దు వెంట మాత్రం ఇప్పటికే భారత్ తన సైన్యాన్ని, భద్రతను కూడా పెంచడం జరిగింది. ఎటువంటి ఇష్యూ ఉన్నా, అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చేపడ్డా, ప్రత్యక్ష యుద్ధానికి వచ్చినా వెంటనే అక్కడ ఆపరేషన్ ని కొనసాగించే విధంగా భారీగా ప్రస్తుతం అయితే భారత సైన్యం మోహరించబడి ఉంది. ఇటు పారామిలిటరీ, అదే విధంగా మిలిటరీ బలగాలు అయితే పూర్తిగా ఇటు పంజాబ్, అదే విధంగా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వెంట అయితే భారీగా మోహరించిన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. అయితే పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని అయితే ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంది. నిన్న డ్రోన్లతోటి దాడికి పాల్పడడం, ఒకసారిగా సాయంత్రం 7-7:30 సమయంలోనే డ్రోన్లతో భారత్ జమ్మూ కాశ్మీర్ పైన కూడా ఈ డ్రోన్లతో దాడికి ప్రయత్నం చేయడం, జమ్మూ కాశ్మీర్ సీఎం ఇంటి వద్ద కూడా సౌండ్లు వినిపిస్తున్నాయంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా
గోపి ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి, విల్ కమ్ బ్యాక్ టు యూ. సో చూస్తున్నాం లాహోర్లో ఏ రకంగా ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడుల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలైనటువంటి అటు లాహోర్ ఇటు ఇస్లామాబాద్ రెండు ఇట్లలో కూడా పాకిస్తాన్ ప్రజలు నడి రోడ్డుపై వచ్చి దిక్కుతోచని స్థితిలో అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. అక్కడ భారత్ చేసే దాడి శబ్దాలు ఆ వెలుగులు మనకు కనబడుతున్నాయి. సో భారతీయుల మీదకే భారతీయ సివిలియన్స్ మీదకే పాకిస్తాన్ డ్రోన్లను వదిలి దుస్సాహసం చేస్తున్న క్రమంలో భారత ఆర్మీ పాకిస్తాన్ మీద విరుచుకు పడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండిలో ఉన్నటువంటి పరిస్థితిని, రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పిఏఎఫ్ ఎయిర్ బేస్లని టార్గెట్ చేసుకుంటూ ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఈరోజు 6 ఎయిర్ బేస్లు మొత్తానికి పాకిస్తాన్లో 6 ఎయిర్ బేస్లన్నీ కూడా దాడి చేసింది గోపి. సో విజువల్స్ అయితే 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనబడుతున్నాయి గోపి. భారత్ దాడి ఏ రకంగా చేసింది అనేది. సో కంటిన్యూ చేయండి గోపి. రైట్ గోపి, ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. సో అటు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండిలో కనబడుతోంది అండ్ అలాగే ఇస్లామాబాద్లో కూడా భారత్ ఏ రకంగా దాడి చేసింది అనేటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాము. సో ఒక్కసారిగా శబ్దాలు వస్తున్నాయి చూసారా, బాంబు పేలుళ్ల శబ్దాలకి పాకిస్తాన్ ప్రజలకి నిద్ర లేకుండా చేస్తోంది. ఇదంతటికీ కారణం కూడా పాక్ దుశ్చర్యలనే చెప్పాలి. పాక్ దుశ్చర్యలని అక్కడ పాక్ ప్రజలు కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने. अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है. ये లోకల్ పీపుల్స్ వాయిస్ మనకి వినపడుతోంది. సో వాళ్ళే దీనిని ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నే టార్గెట్ చేశారు, అక్కడే పడింది, అక్కడే ధ్వంసం అయిపోయింది అని పాకిస్తానీలే అంటున్నటువంటి దృశ్యాలని ఆ ఆడియోని మనం వింటున్నాం. పాకిస్తాన్ చీకటి పడగానే దాని దుశ్చర్యలను పాల్పడడం ప్రారంభించింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో దాని అటాక్స్ ని చేయడం మొదలుపెట్టింది. దానికి కౌంటర్ అటాక్ గా భారత్ రంగంలోకి దిగితే 3 పిఏఎఫ్ ఎయిర్ బేస్లు కూడా ఫస్ట్ దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత 6 ఎయిర్ బేస్ల మీద భారత్ దాడి చేసింది. ఎయిర్ బేసెస్ రావల్పిండి, మురీద్, షూర్కోట్ ఈ 3 ప్రధానంగా ఈ 3 ఎయిర్ బేస్ల్లో దాడి చేయడం అంటే ఇది చాలా బిగ్గెస్ట్ థింగ్. భారత్ చేయాలి అనుకుంటే ఎటువంటి వినాశకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది పాకిస్తాన్కి రుచి చూపిస్తూ వస్తోంది. అయినప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యలు ఎక్కడా కూడా ఆపట్లేదు, ఉపక్రమించట్లేదు. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0కి పదును పెడుతున్నటువంటి దృశ్యాలను యావత్ భారత్తో పాటు ప్రపంచం కూడా చూస్తోంది. పాక్లోని 6 ఎయిర్ బేస్లపై భారత్ మిసైల్ దాడులు చేసింది. సో సునీల్, నిన్న సో బీయింగ్ మీ సునీల్ ఇక్కడ స్టూడియోలో ఉండి మీకు అప్డేట్స్ ని అందిస్తున్నాను. సో మనకి మరింత సమాచారం తెలుసుకుందాం, కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సో 6 ఎయిర్ బేస్లు నిన్న చీకటి పడగానే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దాని నిస్సహాయ డ్రోన్ దాడులతో భారత్ మీద ఏదో చేయాలి, భారత ప్రజల మీద దాడులకు ప్రయత్నించింది. కానీ మన రక్షణ వ్యవస్థ ధీటుగా అడ్డుకుంది. కానీ పంజాబ్లో ఒక ప్రాంతంలో మాత్రం దాడి జరిగింది. ఒక మహిళకి తీవ్ర గాయాలయ్యాయి, 2 గాయాల పాలయ్యడం కూడా మనం చూస్తున్నాం. కానీ భారత్ దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. సో ఇప్పుడు 6 ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసింది. సునీల్, కిరణ్. సునీల్, అటు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ పైన మీద కూడా మరొకసారి ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. గడిచిన కొద్ది గంటల నుంచి కూడా ఇటు పరిసర ప్రాంతాలలో అటు కవ్వింపు చర్యలు పాల్పడుతున్న ఇటు భారత్ వైమానిక దళం కూడా దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఇటు భారత్ కూడా పాకిస్తాన్ లోని
ప్రధాన ఎయిర్ బేస్ లను టార్గెట్ గా చేసుకుని ఆ పేలుళ్లకు పాల్పడింది. ప్రస్తుతానికైతే ఇటు పాక్ పట్టణంలోని లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ పై కూడా అటాక్లు ప్రారంభించింది. పెషావర్, నొరావల్, అదేవిధంగా షేఖ్పురా ప్రాంతాలపై కూడా ప్రస్తుతానికైతే భారత్ క్షిపణుల తాడుతో కూడా ప్రస్తుతానికైతే ఇటు అటాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలతో పోల్చుకుంటూ కూడా రావల్పిండిలో 3 చోట్ల భారీ పేలుళ్లు కూడా చేసింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో పేలుళ్లకు పాల్పడింది. ఇక ఇస్లామాబాద్ లోను కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు పాకిస్తాన్ పంజాబ్ లోని జంగ్ ఎయిర్ బేస్ మీద కూడా ప్రస్తుతానికైతే మనం దాడి చేశాము. మురిదాబాద్, రఫీకి, అదేవిధంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన కొన్ని గంటల నుంచి కూడా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవడం లేదు, గట్టి ధీటైన సమాధానం చెప్తున్నా. ఇప్పటికే గడిచిన 48 గంటల నుంచి కూడా పాకిస్తాన్ లోని ప్రధాన కీలక నగరాలను టార్గెట్ గా చేసుకొని కూడా అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ నిలువరించే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇంకా ఏదో సాధించాలనే లక్ష్యంతో కూడా ప్రస్తుతానికైతే ఇటు పీఓకేతో పాటు ఎల్ఓసి ప్రాంతాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని కూడా కొన్ని గంటల నుంచి కవింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు పాకిస్తాన్ కవింపు చర్యలను చాలా ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ కూడా దీనికి సంబంధించి కూడా అటు భారత్ ప్రతీకార చర్యలు కూడా తీసుకుంటుంది. సుమారుగా నిన్న పాకిస్తాన్ లోని చాలా కీలకమైన పట్టణాల మీద ఇటు భారత్ డ్రోన్స్ క్షిపణులతో కూడా దాడి చేసే ప్రయత్నం చేశాము. చాలా చోట్ల కూడా వాటిని పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ బేస్ తో పాటు వివిధ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని మనం నిన్న ముప్పటి దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కూడా ఈ రోజు పాకిస్తాన్ కి సంబంధించిన కీలక ఎయిర్ బేస్ లకు సంబంధించి కూడా టార్గెట్ గా చేసుకుని మన వైమానిక దళంతో పాటు అటు త్రివిధ దళాలు కూడా చాలా కీలకంగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆపరేషన్ సింధూర్ 2.0 భాగం కూడా ప్రస్తుతానికైతే క్షిపణులతో టార్గెట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు గడిచిన కొన్ని గంటలుగా పాకిస్తాన్ చేస్తున్న కవించర్లను చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుండే కూడా మరొకసారి పాకిస్తాన్ లోని కీలక ఎయిర్ బేస్ ను టార్గెట్ గా చేసుకొని భారత్ అయితే కొంత వాటి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రావల్పిండి, ఇస్లామాబాద్ సంబంధించిన ఏదైతే ఫ్రాంక్లిన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్ టార్గెట్ గా చేసుకున్న ప్రస్తుతానికైతే 3 చోట్ల మనం బాంబుల వర్షం కురిపిస్తున్నాము. కొన్ని గంటలుగా ఇటు అసలు ఈ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో కూడా ఊహించని పరిస్థితి ఒక భీతాకర వాతావరణం అయితే క్రియేట్ చేస్తుంది. కొన్ని గంటల క్రితం కూడా ఇటు ఎల్ఓసి ప్రాంతాల్లో కూడా అటు మన సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి గ్రామాలను టార్గెట్ గా చేసుకొని కాల్పులు తెగబడితే కూడా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశాము. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ ఒకవైపు పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ ని అస్థిరపరిచే ప్రయత్నం చేశాము. కీలక నగరాల్లో కూడా సుమారుగా పాకిస్తాన్ భూభాగాలకు సంబంధించి 300 నుంచి 400 కిలోమీటర్ సంబంధించిన పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్లతో పాటు వివిధ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని కూడా చాలా సమర్థవంతంగా పాకిస్తాన్ సంబంధించి కూడా దాడులు చేసిన ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏదో సాధించాలనే లక్ష్యంతో పాకిస్తాన్ ను అడపాదడపా కమ్యూనిచర్లు చేస్తూ కూడా పూర్తిగా దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాము. గడిచిన కొన్ని గంటలుగా పాకిస్తాన్ దేశానికి సంబంధించి చాలా కీలక ఎయిర్ బేస్లు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మన వైమానిక దళాలు కూడా చాలా సమర్థవంతంగా కిరణ్ 1 కాదు 2 కాదు కిరణ్ 6 ఎయిర్ బేస్ లో టార్గెట్ గా చేసుకుంది భారత్. ముఖ్యంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్, పంజాబ్ లోని జంగ్ ఎయిర్ బేస్ కనబడుతోంది, ఇస్లామాబాద్, నరోవల్, ఇలా చాలా చోట్ల చాలా ఎయిర్ బేస్ల మీద భారత్ దాడి చేసింది. ఈవెన్ ప్రజలందరూ కూడా ప్రజలే ధృవీకరిస్తున్నటువంటి ఆడియో క్లిప్పింగ్స్ ను కూడా మనం విన్నాం. సో 6 ఎయిర్ బేస్లపై భారత్ మిసైల్ దాడులు చేసింది. 6 బేస్లను కూడా బాంబుల వర్షం కురిపించిందని చెప్పాలి. నిజంగా లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ పై కూడా అటాక్ చేసింది. ఈవెన్ ఇస్లామాబాద్ లో నిన్న ప్రధాని నివాసానికి సమీపంలో మిసైల్స్ వెళ్లి పేలాయి. సో ఈ రోజు కూడా అదే పరిస్థితి కనబడుతోంది. అయినప్పటికీ పాక్ తోక ముడిచినట్లుగా అయితే కనబడట్లేదు. సునీల్, నిన్న మనం చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ లో ఒక ఎయిర్ బేస్ ను పాకిస్తాన్ టార్గెట్ గా చేసి డ్రోన్ తో దాడులకు పడితే మనం కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టి ఆ తర్వాత
పాకిస్తాన్ లోని చాలా కీలక నగరాలను టార్గెట్ గా చేసుకొని మనం కూడా డ్రోన్ తో దాడులకు తెగపడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఈ రోజు ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ రోజు మన వైమానిక దాడులు, మన ఆర్మీ చేసిన దాడులకు సంబంధించి చూసుకుంటే కూడా చాలా కీలకమైన ఎయిర్ బేస్ లో ఉండగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి పాకిస్తాన్ కి సంబంధించి చాలా కీలకమైనవి. భారత్ మీద దాడి చేసేందుకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటి ప్రస్తుతానికైతే మనం పాకిస్తాన్ కి సంబంధించిన ఆయుపట్టు మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తూ నిన్న చూసుకోవచ్చు. మనం పాకిస్తాన్ కి సంబంధించిన దేశ రాజధాని, అదేవిధంగా ప్రధానమంత్రి ఇంటి సమీపంలో కూడా బాంబులతో కూడా మనం వాటిని చేసే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా పాకిస్తాన్ కి ఆర్థిక రాజధాని, వనరులు సమకూర్చే ఇటు కరాచీ సంబంధించిన సీ పోర్ట్ మీద కూడా దాడి చేశాం. వీటితో పాటు కొన్ని లాహోర్ వంటి ఏరియాలో కూడా మనం దాడి చేసే ప్రయత్నం చేశారు. డ్రోన్లతో కూడా సమర్థవంతంగా పాకిస్తాన్ భూభాగాల్లో గగనతలంకి వెళ్లి కూడా టార్గెట్ చేసి కూడా వారిని చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ ని సుమారుగా ఒక 50% పైగా మనము వాటిని అస్థిరపరిచే ప్రయత్నం చేశాము. పూర్తి స్థాయిలో ఆ నగరంలోని చాలా కీలక ప్రాంతాన్ని కూడా టార్గెట్ గా చేసుకొని మనం ముందుకెళ్తున్నా. కానీ ఇంకా పాకిస్తాన్ భారత్ మీద ఏదో సాధించాలంటూ కూడా కొంత వక్ర బుద్ధితో కూడా ప్రయత్నం చేస్తుంది. వైపు పూర్తి స్థాయిలో భారత్ ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం లేకపోయినా కానీ కవింపు చర్యలకు పాల్పడుతుంటే కూడా సమర్థవంతంగా మన త్రివిధ దళాలు కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ రోజు కొన్ని గంటలుగా మనము పాకిస్తాన్ కి సంబంధించిన 6 కీలక ఎయిర్ బేస్ కి సంబంధించి టార్గెట్ చేసుకున్నాము. ప్రస్తుతానికైతే మన త్రివిధ దళాలు చేస్తున్న కిరణ్ ఇప్పటికీ కూడా భారత్ ఎక్కడా కూడా పాకిస్తాన్ సివిలియన్స్ మీద దాడి చేయట్లేదు, దాడి చేయాలని యత్నించట్లేదు. చాలా రెస్ట్రిక్ట్ మోడ్ లోనే ఇప్పటికీ కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కానీ వెరస్ పాకిస్తాన్ మాత్రం అటువంటి పరిస్థితి లేదు. యుద్ధ నియమాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ సివిలియన్స్ మీద దాడులు చేయాలని డ్రోన్లను పంపిస్తోంది, మిసైళ్లను పంపిస్తోంది. సమర్థవంతంగా భారత్ ఎదుర్కొంటున్నప్పటికీ ఈ వ్యత్యాసం ఏంటి? సునీల్, మనం చూసుకోవచ్చు గడిచిన కొద్ది రోజులుగా మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి, ఎందుకంటే మనకి ఉగ్రవాదులు సంబంధించి కూడా మన భారత భూభాగంలోకి ప్రవేశించి సుమారుగా 26 మంది సంబంధించిన టూరిస్టులను విచక్షణరహితంగా కాల్పులు జరిపి ఆ తర్వాత కూడా భారత్ చాలా ఓపిక పట్టింది. కానీ చాలా చోట్ల ఒకవైపు అంతర్జాతీయ నియమాలను కూడా తుంగులో తొక్కే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరులకు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీని కూడా ఎక్కడ టార్గెట్ చేయలేదు. కేవలం సో గోపి, కమింగ్ బ్యాక్ టు యూ. సో ఎలా ఉంది భారత్ దెబ్బ? గోపి. సునీల్, ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే పాకిస్తాన్ పైన ఏదైతే డ్రోన్లతోటి భారత్ భూభాగం పైన దాడికి ప్రయత్నం చేసిన సందర్భంగా భారత్ కూడా ధీటైన సమాధానమే చెప్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు సంబంధించిన 6 ఎయిర్ బేసెస్ ని కూడా పూర్తిగా భారత్ ధ్వంసం చేయగలిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధాన నగరాలనే టార్గెట్ గా చేసుకొని ప్రస్తుతం భారత్ విరుచుకుపడుతుంది. 6 చోట్ల ఇప్పటికే ఏదైతే రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ లాంటి నగరాలపైన కూడా భారత్ ప్రతీకార చర్య అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. 6 ఎయిర్ బేసెస్ క్యాంపులను కూడా ధ్వంసం చేయగలిగింది. అయితే డ్రోన్లతో భారత్ ను భయపెట్టాలన్న పాకిస్తాన్ చర్యలకు ప్రతీకార చర్యగా అయితే ప్రస్తుతం ఈ యొక్క రాకెట్ లాంచర్స్ తోటైతే మనం సమర్థవంతంగా పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ ని కూల్చివేశామని చెప్పొచ్చు. ఎందుకంటే మిసైల్స్ దాడికి పాకిస్తాన్ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఏదైతే వీడియో తీస్తున్నారో బాంబులు వర్షం కురిసిన సందర్భంగా, ఆ సందర్భంగా తీసిన వీడియోస్ లో కూడా మనం చూడొచ్చు ఎయిర్ బేసెస్ ధ్వంసమైనాయి అన్న ఒక వాయిస్ కూడా వినపడుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ భయం గుప్పిట్లోనే ప్రజలైతే బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. బాంబుల వర్షం, దాడికి సౌండ్ శబ్దాలకు ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడికక్కడ
పాకిస్తాన్ ని భారత్ కట్టడి చేయడంలో సమర్థవంతంగా ముందుకు వెళ్తుంది. మరిన్ని దాడులు కూడా ఇంకా జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఏదైతే రాడర్ సిస్టమ్ ని ఇప్పటికే భారత్ పాకిస్తాన్ కి సంబంధించిన రాడర్ సిస్టమ్ ని పూర్తిగా ధ్వంసం చేయగలిగింది. అదే విధంగా మన మిసైల్స్ ని భారత్ మిసైల్స్ ని పాకిస్తాన్ ఆపలేకపోతుంది. కాబట్టి ఈ యొక్క దాడులు సమర్థవంతంగా మనం చేయగలుగుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే మన వద్ద ఉన్న S-400 లాంటి సిస్టమ్స్ ని పాకిస్తాన్ లో లేదు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ మన మిసైల్స్ ని గుర్తించలేకపోతున్నాయి. ఆ రాడర్ సిస్టమ్ ని మనం మొదట బ్రేక్ చేయగలిగాము. అయితే పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ని భారత్ ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని దాడులకైతే పాల్పడుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేయడంలో భారత్ సక్సెస్ అవుతుంది. పాకిస్తాన్ ఎటువంటి చర్య చేపట్టినా ప్రతీకార చర్య ఉంటుందనేదే ఇప్పటికే విదేశాంగ కార్యదర్శి కూడా చెప్పడం జరిగింది. భారత్ నుంచి మొదట ఎటువంటి ఆపరేషన్ కొనసాగించము, పాకిస్తాన్ కనుక కాల్పులకు పాల్పడితే దీటైన సమాధానం చెప్తామనేది మాత్రం చెప్తున్నారు. నిన్న సాయంత్రం పాకిస్తాన్ ఏదైతే డ్రోన్ల దాడికి దిగడం జరిగిందో దానికి ప్రతీకార చర్యగానే ప్రస్తుతం భారత్ మిసైళ్లతోటి పాకిస్తాన్ పైన విరుచుకు పడుతుంది. పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే కనపడుతుంది. సునీల్, యా గోపి, ముఖ్యంగా పేలుళ్లతో కూడా పాక్ పట్టణాలు దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఒక ఎయిర్ బేస్లోనే కాదు, మరో ప్రక్క ఇస్లామాబాద్లోని ప్రధాన నగరాలు, పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో కూడా ఈ పేలుళ్లు సంభవిస్తున్నాయి. పేలుళ్ల శబ్దాలు, అంటే మిసైల్స్ని ఉపయోగిస్తోంది భారత్. ఎక్కడా కూడా పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది యాక్టివేట్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. కరెక్టే మీరు చెప్పింది. పాకిస్తాన్ కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ని పూర్తిగా భారత్ మొదట్లోనే నాశనం చేయగలిగింది. అయితే పాకిస్తాన్ మాత్రం టాయ్స్ లాంటి డ్రోన్లను కూడా భారత్ లోకి ఎందుకు పంపింది అన్నది మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కానీ భారత్ కూడా ఏదైతే పాకిస్తాన్ దాడికి పాల్పడితే దానికి ప్రతీకార చర్యగా ఖచ్చితంగా దాడికి పాల్పడి తీరుతామనే సందేశాన్ని ఇప్పటికే పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా భారత్ పైన విరుచుకుపడాలి, భారత్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్ ను లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క దాడులకు పాల్పడాలంటూ కూడా డ్రోన్లను ఎయిర్పోర్ట్ సమీపంలో పేలుస్తూ ఉన్న నేపథ్యంలో అదే అంశాన్ని భారత్ కూడా తీసుకోవడం జరిగింది. క్షిపణులతోటి పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ బేసెస్ ని టార్గెట్ గా చేసుకొని పూర్తిగా 6 చోట్ల మాత్రం ఈ యొక్క మిసైల్స్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ని పూర్తిగా నిర్వీర్యం చేయగలిగాము. దాని సమీపంలో భారీగా పేలుల శబ్దాలు వినపడ్డాయనేది పాకిస్తాన్ ప్రజలు తీస్తున్న వీడియోలో కూడా వినపడుతుంది. అయితే పాకిస్తాన్ ఎప్పుడు చర్య చేపట్టినా దానికి ప్రతీకార చర్య ఉంటుంది అనేది కూడా భారత్ చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం భారత్ పైన దాడి చేయాలి అనే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది. ఒకవైపు భారత్ దీటైన సమాధానం చెప్తుంది, మిసైల్స్ ద్వారా పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టిస్తుంది. గోపి ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. అసలు అక్కడ విజువల్స్, అంటే ఇస్లామాబాద్ లోనూ మిగతా ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అక్కడి ప్రజలు ధృవీకరిస్తున్నారు. ఆ ఆడియో ఒకసారి విని మీ దగ్గరికి వస్తాను. वाजिया देखो जी जैसेंगाल के बिल्कुल करीब है, इतने मज़ाल आमद जी भाई ते वाम साड़ी फौरन बाहर निकल आई है। वे साड़ी चुर साहब बड़ी ते चौड़ी अंदरला साहब बड़ी बाहर आ गए ने, डरते आज बाहर खलोते सड़कों ते टलाटा खलार के खलोते जी। पिंड साडे लैट तुर गई ने ते बत्तियां नहीं बंद करनियां, आज पूरा पिंड ये मल्ले मस यो भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट रनवे के अपोजिट साइड पे। भाईजान नूर खान बेस में आके गिरा है। ये अभी भी वाजिया देखो जी जैसेंगाल के बिल्कुल करीब है, इतने मज़ाल आमद जी भाई ते वाम साड़ी फौरन बाहर निकल आई है। वे साढ़े चुर साहब बड़ी ते चौड़ी अंदरला साहब बड़ी बाहर आ गए ने,
ਇੱਥੇ ਤੇ ਪੂਰਾ ਪਿੰਡ ਆ ਗਿਆ ਇੰਡੀਆ ਵਾਲਿਓ ਤੁਸੀਂ ਤਗੜੇ ਹੋਈਓ ਤੁਹਾਡੀ ਆ ਇਹ ਮੱਲੇ ਮਸਤ ਯੋ ਇਹ ਮੱਲੇ ਯੋ ਵਾਜਿਆ ਦੇਖੋ ਜੀ ਜੈਸਿੰਗਾਲ ਦੇ ਬਿਲਕੁਲ ਕਰੀਬ ਹੈ ਇੱਥੇ ਮਜ਼ਾਲ ਆ ਮਾਮਾ ਜੀ ਜੀ ਭਾਈ भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। సో కమింగ్ బ్యాక్ టు యూ గోపి, చూశారు కదా అక్కడ ప్రజలే ధృవీకరిస్తున్నటువంటి దృశ్యాలు. రావల్పిండిలో దాడి జరిగిందని, నూర్ ఖాన్ బేస్ మీద దాడి జరిగింది, భయా నూర్ ఖాన్ బేస్ మే గిర్ గయా అనేటువంటి డైలాగ్స్ కూడా మనకి వినపడుతున్నాయి. సో భారత్ ప్రజలని భయపెట్టాలని చూసినటువంటి పాకిస్తాన్ పిఏఎఫ్కి క్లియర్ కట్ ఇది ఆన్సర్ అని చెప్పొచ్చు. రైట్, ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఇది సరైన గుణపాఠం అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్కడ స్థానిక ప్రజలు తీస్తున్న వీడియోలో మనకు చాలా క్లియర్ గా వినిపిస్తుంది. నూర్ ఖాన్ బేస్ పూర్తిగా ధ్వంసమైంది అనేది, రావల్పిండి ఎయిర్ బేస్ ధ్వంసమైంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని ఇప్పటి వరకు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. భారత్ మాత్రం 6 చోట్ల 6 బేస్ క్యాంపులను మాత్రం పూర్తిగా ధ్వంసం చేసింది అనేది కూడా మనకు చాలా స్పష్టమవుతుంది. ఒకవైపు భారత్ దాడిని పాకిస్తాన్ ప్రతిఘటించలేకపోయినప్పటికీ తిరిగి భారత్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఏదైతే డ్రోన్ల ద్వారా భారత్ లో విధ్వంసం సృష్టించాలనుకున్న పాకిస్తాన్ కి భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా వాటిని నిర్వీర్యం చేస్తూ పెద్ద షాక్ ఇస్తుంది. మరొక వైపు భారత్ ఏదైతే మిసైల్స్ దాడి చేస్తుందో వాటిని పాకిస్తాన్ నిర్వీర్యం చేయలేకపోతుంది. మన లక్ష్యాలను ఖచ్చితంగా మనం చేరుకొని తీరుతున్నాము కాబట్టి ఇటువంటి విధ్వంసాన్ని మనం చూస్తున్నాము. పాకిస్తాన్ కి సంబంధించిన 6 బేస్లను పూర్తిగా ధ్వంసం చేయబడింది. మరికొన్ని దాడులు కూడా జరుగుతాయి. పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకొని ఉగ్రవాదులను భారత్ కు అప్పజెప్పేంత వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనేది కూడా రక్షణ వర్గాలు ఇప్పటికే 1కి 2 సార్లు కూడా చెప్తూ వస్తున్నారు. రక్షణ శాఖ సంబంధించిన అధికారులు అదేవిధంగా త్రివిధ దళాధిపతులు కూడా పాకిస్తాన్ ని ఏ విధంగా ఓడించాలన్న దానిపైన ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతోటి పాక్ పైన విరుచుకు పడుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ యొక్క దాడికి పాకిస్తాన్ విలవిలలాడిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నిర్వీర్యమైంది. పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ కూడా పనిచేయట్లేదు. భారత్ దాటికి పాకిస్తాన్ లో ఉన్న ప్రధాన ప్రాంతాలంతా కూడా పూర్తిగా నిలమట్టమవుతున్న పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా భయాందోళనలో రోడ్లపైకి వచ్చి తమను తాము రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన దాడిలో దాదాపు 6 బేసెస్ క్యాంపస్ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయంటే పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందనేది కూడా మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మన పైన ఏ విధమైన దాడికి వచ్చినా వాటన్నిటిని కూడా ప్రతిఘటించే విధంగా మన రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉంది. ఏదేమైనా పాకిస్తాన్ కు ఇలాంటి దాడులు ఇంకా జరుగుతాయి. పాకిస్తాన్ పైన ఇలాంటి క్షిపణులు ఇంకా వెళ్తాయి. పాకిస్తాన్ ను పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలనకు మనతో కలిసి వచ్చేంత వరకు పాకిస్తాన్ పైన యుద్ధం అయితే ఆగదు. మరొక వైపు గోపి, ముఖ్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ని చేపట్టిన వెంటనే రాజ్నాథ్ సింగ్ యొక్క డైలాగ్స్ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాడికి ప్రతి దాడి తప్పకుండా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ భారత రక్షణ శాఖ మంత్రి ఇచ్చారు. దానిని క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారనే చెప్పాలి. కానీ దాడికి ప్రతి దాడి మాత్రమే భారత్ చేస్తోంది. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ లాగా దాడికి యత్నిస్తే పాక్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా కేవలం మనం ప్రతిదాడి మాత్రమే చేస్తున్నాము. దాడి అనేది ఎక్కడ కూడా భారత్ కోరుకోవట్లేదు అనేది మరొక్కసారి పాకిస్తాన్ కి చెప్పే ప్రయత్నం ప్రతిసారి కూడా భారత్ చేస్తూ ఉంది. నిన్న సాయంత్రం పాకిస్తాన్ ఏదైతే డ్రోన్ల దాడికి
భారత్ లో విధ్వంసం సృష్టించాలనే ప్రయత్నం చేసిందో దానికి ప్రతీకారంగానే ఈ యొక్క ఎయిర్ బేస్ క్యాంప్స్ ను ధ్వంసం చేయగలిగాము. ఈ విషయం పాకిస్తాన్ కు అర్థమవుతే ఖచ్చితంగా భారత్ పైన మరొకసారి ఇటువంటి దాడులకు రాకుండా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. కానీ పాకిస్తాన్ కున్న బుద్ధి మాత్రం మారదు. ఖచ్చితంగా భారత్ పైన మరొకసారి కూడా దాడులకు ప్రయత్నం చేస్తుంది. అయితే భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ఎటువంటి దాడి వచ్చినా ధీటుగా సమాధానం చెప్తుంది. పాకిస్తాన్ కి ఖచ్చితంగా బుద్ధి వచ్చే వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనేది కూడా చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆపరేషన్ సింధూర్ ముగిసింది అనేది కూడా ఎక్కడ కూడా భారత అధికారులు చెప్పట్లేదు. దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా చేస్తామన్న రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలను అధికారులు ప్రతిసారి కూడా గుర్తు చేస్తున్నారు. ఎక్కడ పాకిస్తాన్ మన వైపు కవ్వింపు చర్యలు చేపట్టినా వాటికి ధీటుగా సమాధానాలు చెప్తున్నారు. ఏదైతే ఎల్ఓసి వెంట కూడా కాల్పులు జరిపిన ప్రతిసారి కూడా భారత ఆర్మీ వాటికి ధీటైన సమాధానం చెప్తుంది. పాకిస్తాన్ కి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తన బుద్ధి మార్చకుండా ప్రతిసారి కూడా భారత్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే దాడికి ప్రతి దాడి ఏ విధంగా ఉంటుందనేది ఈ రోజు పాకిస్తాన్ కి అర్థమై ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ మరొక మారు భారత్ పైకి వస్తే గనక భారత్ ఇదే విధంగా ధీటైన సమాధానాలు చెప్తాయి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి పవర్ఫుల్ నీటి ద్వారా కూడా దాడి చేయడానికి కూడా భారత్ చాలా సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కూడా భారత్ చాలా ఓపికతోటి పాకిస్తాన్ పైన దాడి చేయట్లేదు. దాడికి ప్రతి దాడి మాత్రమే ప్రస్తుతం భారత్ చేస్తుంది. దీంట్లో భారత్ చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గోపి, ఇస్లామాబాద్ నూర్ఖాన్ ఎయిర్ బేస్, పిఏఎఫ్ మురీద్ ఎయిర్ బేస్ చక్వల్లో, అలాగే షేక్పురాలో, అలాగే పిఏఎఫ్ రఫీకి ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేసింది భారత్. లాహోర్లో దాడి జరుగుతోంది. అలాగే నరోవాల్లో కూడా దాడి చేస్తోంది భారత్. అండ్ ఇస్లామాబాద్లో కూడా పేలుళ్ళు దాటికి ప్రజలందరూ కూడా చెవులు మూసుకుని బయటకు వస్తూ పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ తలుచుకుంటే ఇది ప్రతి దాడి మాత్రమే. ప్రతి దాడి ఈ రకంగా ఉంటే అది కూడా సివిలియన్ల మీద ఎక్కడా కూడా దాడి చేయట్లేదు. సో కేవలం మిలిటరీ యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. గోపి, మీరు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా దాడిని కోరుకోవట్లేదు. దాడికి ప్రతి దాడి మాత్రమే చేస్తుంది. అయితే ఈ రోజు దాడి 6 చోట్ల జరిగినాయి కూడా అది దాడి కాదు, విధ్వంసం అని చెప్పుకోవచ్చు. భారత్ ఏం చేయగలుగుతుంది అనేది కూడా పాకిస్తాన్ కి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ప్రజల్లో నుంచే వస్తుంది ఈ యొక్క దాడికి సంబంధించిన విజువల్స్ కానీ దాడి ఏ విధమైన తీవ్రత ఉంది అనేది కూడా పాకిస్తాన్ ప్రజలే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ధృవీకరించట్లేదు. భారత దేశ దాడులను సాధారణ పౌరుల పైన చేసే దాడిగా అయితే చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ రోజు అర్ధరాత్రి తర్వాత భారత్ ఒక విధ్వంసాన్ని సృష్టించగలిగింది. ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేయగలిగింది. గోపి, యాక్చువల్గా నిన్న కల్నల్ సింగ్ మనకి కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం చూసాం. నిన్న జరిగినటువంటి దాడుల్లో పాకిస్తాన్ సివిలియన్ ఎయిర్ స్పేస్ని ఎక్కడా కూడా ముయ్యలేదు. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ని రక్షణ కవచం లాగా ఉపయోగించింది అంటూ కూడా అఫీషియల్గా ప్రెస్ మీట్లో మన ఆర్మీ అధికారులు తెలియజేయడం మనం చూసాం. సో ఈ రోజు అయితే ఈ దాడి భారత్ దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత పాకిస్తాన్ మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా షట్ చేసినటువంటి పరిస్థితి. ఎయిర్ స్పేస్ అంతటిని కూడా 12 PM వరకు షట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం కూడా బ్యాన్. భారత్ దాడికి ప్రస్తుతం ఈ యొక్క చర్య అయితే చేపట్టినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికీ ఎయిర్ బేస్ల పైన భారత్ దాడి చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా ఉన్న ఈ యొక్క ప్రయాణికులకు కావచ్చు, ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ కి వచ్చి వెళ్తున్న వాళ్లకు ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే కనుక ఆయా దేశాలతో కూడా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే మనం భావించవచ్చు. పాకిస్తాన్ ఏదైతే ఎయిర్ బేస్ లను ఎయిర్పోర్ట్స్ ను పూర్తిగా ఇప్పటికైతే పాక్షికంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిలిపివేయడం జరిగింది. 12 గంటల తర్వాత పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇంకా తెలుస్తుంది. అయితే ఈ లోపు భారత్ చేసే మిసైల్స్ దాడిని పాకిస్తాన్ తట్టుకోలేక ప్రస్తుతం ఈ చర్య చేపట్టిందని భావించవచ్చు. అయితే అంతర్జాతీయంగా విమానాలను నడపడం అనేది కూడా కొంత స్ట్రాటజీలో భాగంగానే ఇటువంటి ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తుంది అనేది కూడా ఆర్మీ ఎక్స్పర్ట్స్ మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రిపూట ఈ యొక్క మిసైల్స్ ని అదేవిధంగా డ్రోన్లని గుర్తించడం కొంత కష్టంగా మారింది పాకిస్తాన్ కి. పాకిస్తాన్ ఏదైతే చాలా కష్టంగానే మారింది.
భూమి మీద పడేదాకా కూడా గుర్తించలేకపోతోంది. ఎస్, ఎందుకంటే అక్కడ పూర్తిగా రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. భారత్ దగ్గర ఉన్న టెక్నాలజీని పాకిస్తాన్ గుర్తించలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. అదే విధంగా పాకిస్తాన్ ఇతర దేశాలతోటి కొంత ఆర్థిక సహాయాన్ని కావచ్చు, అదే విధంగా మాకు సహాయం చేయండి అని అర్థించుకునే పరిస్థితికి అయితే ప్రస్తుతం పాకిస్తాన్ వచ్చేసింది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆయన కుటుంబంతోటి సేఫ్ జోన్ కి ఎక్కడ బంకర్లు దాక్కున్నారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి పాకిస్తాన్ దాదాపు ఓటమి అంచులో ఉన్నప్పటికీ కూడా కొంత ఇంకా భారత్ ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టైనా సరే తాము ఆనందం పొందాలనుకుంటుంది. కానీ పాకిస్తాన్ కి ఖచ్చితమైన బుద్ధి భారత్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. ఈ రోజు అర్ధరాత్రి తర్వాత మరోసారి కూడా అది ప్రూవ్ అయింది. ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ధ్వంసం చేయగలిగింది. పాకిస్తాన్ వాటిని నిలువరించలేకపోయింది, కనీసం గుర్తించలేకపోయింది. తన దేశం పైన దాడి జరుగుతుందా లేదా అన్న దానిపైన కూడా పాకిస్తాన్ గుర్తించలేకపోయింది. ఓకే గోపి, విల్ కమ్ బ్యాక్ టు యూ. గోపి, కీప్ అప్డేటింగ్ us with more information. Thank you. So కిరణ్, మా ప్రతినిధి కిరణ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రీఫింగ్ మనకు అందిస్తారు. రిమైండింగ్, సో కిరణ్, సో సారథి లేని రథాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే అగమ్య గోచరమైనటువంటి స్థితి. ప్రధానమంత్రి ఎక్కడున్నాడో తెలియదు, అలాగే మిలిటరీ చీఫ్, ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా దాని దుందుడుకు చర్యలు మాత్రం ఆగట్లేదు. కిరణ్. సునీల్, ఇటు పాకిస్తాన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వెన్నులో వణుకు పుట్టిస్తూ అష్టదిగ్బంధనం చేసి కూడా పాక్ ని ముప్పెట దాడి చేస్తున్నా కానీ పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవట్లేదు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, గడిచిన 48 గంటలుగా పాకిస్తాన్ కీలక నగరాల మీద కూడా ఇటు ఇండియన్ సంబంధించిన త్రివిధ దళాలు దాడులు చేస్తున్నాయి. కానీ అడప సరిహద్దు ప్రాంతాల్లో కూడా కేవలం డ్రోన్ తో కవింపు చర్యలకు పాల్పడుతుంటే చాలా సమర్థవంతంగా వాటి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ కూడా మనం మరొకసారి పాకుకు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టే ప్రయత్నం కూడా మనం చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కొద్ది గంటల క్రితము పాక్ డ్రోన్లు దాడులకి ప్రతీకారంగా ఇటు పాకిస్తాన్ లోని చాలా కీలక నగరాలకు సంబంధించి కూడా టార్గెట్ గా చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొన్ని గంటలుగా పాకిస్తాన్ దేశానికి సంబంధించి కూడా 6 పాక్ ఎయిర్ బేస్ ను టార్గెట్ గా చేసుకొని భారత వైమానిక దళం కూడా దాడులకు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ దాడుల్లో ఇప్పటికే గడిచిన కొన్ని గంటలుగా ఇటు భారత్ సంబంధించిన త్రివిధ దళాలు చేస్తున్న పోరు నేపథ్యంలో కూడా ముప్పెట దాడితో కూడా అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి మనం చాలా సమర్థవంతంగా ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన 6 ఎయిర్ బేస్ లను టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాంబుల వర్షం కురిపిస్తున్నాము, డ్రోన్ సాయంతో కూడా వాటినన్నింటినీ కూడా తునాతునకలు చేసి విధ్వంసానికి పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని గంటలుగా పాకిస్తాన్ దేశానికి సంబంధించి కావచ్చు, మన భారత భూభాగానికి చాలా సమీపంలో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను కూడా టార్గెట్ చేసింది. భారత్ లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ సంబంధించి కూడా టార్గెట్ చేసింది. పెషావర్, నూరాబాద్, షేఖ్పురా సంబంధించిన వాటిని కూడా టార్గెట్ గా చేసి పెళ్లిళ్లతో దొదలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు పాకిస్తాన్ కి సంబంధించిన ఎవరైతే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతడు కావచ్చు, పాక్ ప్రధాని కూడా ప్రస్తుతానికి అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు పాకిస్తాన్ చేస్తున్న కవింపు చర్యను కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ కూడా యావత్తు ప్రపంచ దృష్టిలో పాకిస్తాన్ ని కొంత నిలవరించే ప్రయత్నం కూడా భారత్ చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది గంటలుగా నిన్న చూసుకోవచ్చు, నిన్న మనం చాలా పాకిస్తాన్ భూభాగంలోకి సుమారుగా 600 నుంచి 1000 కిలోమీటర్ల పైగా వెళ్లి పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లి కూడా చాలా సమర్థవంతంగా ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ బేస్ క్యాంప్ సంబంధించి కూడా దాడికి పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరొకసారి ఇటు పిఓకే తో పాటు ఎల్ఓసి ప్రాంతాల్లో కూడా ఇటు పాకిస్తాన్ సంబంధించి రేంజర్లు అదేవిధంగా డ్రోన్ సాయంతో తెగబడడంతో కూడా అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లోని ఇటు ఆ దేశానికి సంబంధించి కూడా ఆయుపట్టుగా భావించే 6 ఇటు ఎయిర్ బేస్ క్యాంపుల మీద కూడా
ఒక్కట దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది కొన్ని గంటలుగా. ఎందుకంటే నిన్న మన చేసిన ప్రతీకార దాడి నేపథ్యంలో కూడా దేశంలో చాలా భూభాగంలో కూడా ఇటు కొంత కరెంట్ తో పాటు వివిధ ప్రధాన సంబంధించిన వ్యవస్థలకు కూడా కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మనం చేస్తున్న ఎయిర్ బేస్ దాడికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఒక విధ్వంసకర వాతావరణం అయితే కిరణ్ ఎగ్జాక్ట్లీ ఈ విధ్వంసకర వాతావరణం ఉంది కాబట్టి పాకిస్తాన్ 12 గంటల వరకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా దాని ఎయిర్ స్పేస్ ని ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా షట్ చేసింది. ఎయిర్ స్పేస్ అన్నిటిని కూడా ఆ ఎయిర్ స్పేస్ అంతా కూడా షట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో 12 గంటల వరకు కూడా ఎటువంటి ఎయిర్ యాక్టివిటీ ఉండేటువంటి అవకాశం అయితే లేదు. అండ్ ముఖ్యంగా ఎయిర్ బేస్ లోనే భారత్ టార్గెట్ చేసిన క్రమంలో కిరణ్ సో ఎయిర్ స్పేస్ అంతటినీ కూడా పూర్తిగా మూసేసిందనే చెప్పాలి. సునీల్, మీరు చెప్తున్నట్లు ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించి కూడా గత ముందు నుంచి మనం అనేక రకంగా చూస్తుంటాము. ఇటు 3000 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతానికి సంబంధించి కూడా ఓవైపు మనం అప్రమత్తంగా ఉంటూనే పాకిస్తాన్ కి సంబంధించిన కీలక ఎయిర్ బేస్ల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే పాకిస్తాన్ కి సంబంధించిన మిగతా ఎయిర్ బేస్లకు కూడా ఒక్కొక్కటిగా మూసేసినట్టుగా తెలిసింది. కానీ మనం చాలా విజయవంతంగా 6 కీలక ఎయిర్ బేస్ల మీద కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ పంజాబ్ లోని జంగ్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇది మనకి భారత భూదళానికి సరిహద్దు ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఒకవేళ భారత్ మీద కూడా ఇటు పాకిస్తాన్ మరొకసారి దాడులకు పడపాలంటే ఈ ఎయిర్ బేస్ ఏదో చాలా కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి పాక్ భూభాగం సంబంధించి జంగ్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకం. దాని మీద కూడా మనం చాలా సమర్థవంతంగా ఎయిర్ బేస్ మీద దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొన్ని గంటలుగా ఇటు వైపు పూర్తి స్థాయిలో భారత్ మీద యుద్ధం చేసే పరిస్థితి పాకిస్తాన్ ముందు లేకపోయినా కానీ వైపు చెతికిలబడే ప్రయత్నం కూడా పాకిస్తాన్ చేతులు తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా చోట్ల ఇంకా కవిమిషన్లకు పాల్పడడం, డ్రోన్ తో క్షిపణులతో ఇటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. చాలా మంది ఎవరైతే ఉంటారో వారిని ఆకస్మిక సంబంధించిన వారిని అనుచరులను కూడా భారత్లో ప్రయత్నం చేస్తూ చొరబాటుదారులు కూడా చాలా సమర్థవంతంగా మనం ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ రోజు కొద్ది గంటల క్రితం మనం పాకిస్తాన్ కి సంబంధించి కావచ్చు సరిహద్దు ప్రాంతాల్లోని చాలా కీలక ఎయిర్ బేస్ గా చెప్పుకునే పాకిస్తాన్ వాటి మీద కూడా టార్గెట్ చేశాము. 3 చోట్ల భారీ పేర్లతో కూడా వాటిని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి కూడా మరొకసారి ప్రతీకార దాడులు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం మన సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి రాజస్థాన్, పంజాబ్, అదేవిధంగా గుజరాత్ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా చాలా అప్రమత్తం చేశాము. ఇప్పటికే కొన్ని గంటల నుంచి, ఎందుకంటే మనం ఎప్పుడు లేని విధంగా సాయంత్రం కిరణ్ ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. షార్కోట్ రఫీకి ఎయిర్ బేస్ లో జరిగినటువంటి దాడి భారత్ చేసినటువంటి దాడి విజువల్స్ మనకి 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కనబడుతున్నాయి. ఆ ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. Yes, coming back to you, Kiran. So, Adi, షార్కోట్ రఫీకి ఎయిర్ బేస్లో పడినటువంటి భారత మిసైల్స్ శబ్దాలు కూడా వినపడుతున్నాయి. ప్రజలందరూ కూడా భయకంపితులు అవుతున్నారనే చెప్పాలి. నిజంగా పాక్ చర్యలకి తాను కూర్చున్నటువంటి కొమ్మని తానే నరుక్కుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది పాక్ చేసే పనులు చూస్తుంటే. మీరు చెప్తున్నట్టుగా మనం కొద్దిసేపటిగా మీరు చెప్పినట్టు కూడా ఇప్పుడు మనం దాడి చేసిన ఈ ప్రాంతం కూడా చాలా కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గడిచిన 48 గంటలుగా మనం పాకిస్తాన్ ని ఎంత దెబ్బ కొట్టాలో ఆ విధంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాను. మన భూభాగం సంబంధించి కూడా వాటినన్నిటిని చాలా కీలక నగరాలను కూడా
టార్గెట్ చేసుకొని ముప్పెట దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి రాత్రి స్టార్ట్ అయిందంటే కూడా వారి వెన్నులో వెనుకడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చేస్తున్న ఈ వైమానిక గగనతల దాడులకు సంబంధించి కూడా ప్రసారకైతే అక్కడి స్థానిక ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు చీకటి పడితే పాకిస్తాన్ మీద భారత్ ఏ విధంగా ముప్పేట దాడి చేస్తుందో కూడా ఊహించలేని పరిస్థితి అక్కడ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. బతుకు జీవుడా అంటూ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన పౌరుడు కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని కూడా ప్రస్తుతానికైతే పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు చేస్తున్న కవింపు చర్యలకు భారత్ చాలా సమర్థవంతంగా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా అక్కడి స్థానిక ప్రజల నుంచి పాక్ ప్రభుత్వ తీరు, సైనిక అధికారుల చర్యల తీరు మీద కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు దీనికి సంబంధించి కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో భారత్ మీద యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్ కి లేకపోయినా కానీ కొన్ని దేశాల సహకారంతో కూడా ఇండియా మీద కూడా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. చాలా కీలకం. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, మొన్న చూసుకున్న ఘటనకు సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాకిస్తాన్ డ్రోన్ సహాయంతో కూడా క్షిపణుల దాడి చేసే ప్రయత్నం చేసి చాలా సమర్థవంతంగా భారత్ వైమానిక దళం కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. గాల్లోనే గగనతలంలోనే కూడా డ్రోన్లను సమర్థవంతంగా నేలకూర్చే ప్రయత్నం కూడా ఇండియన్ ఆర్మీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి కొద్ది రోజులుగా చూసుకోవచ్చు, ఇటు టర్కీకి సంబంధించిన డ్రోన్ సహాయంతో కూడా భారత్ మీద ఇటు పాకిస్తాన్ కవింపు చర్యలకు దుశ్చర్యలకు పాల్పడుతుంటే S-400 తో కూడా మనం వాటిని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు డ్రోన్ల సాయంతో, మిసైళ్ల సాయంతో సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే మనం మాత్రం పాకిస్తాన్ గగనతలంలోకి కొన్ని వేల కిలోమీటర్ల దూసుకు వెళ్లి కూడా వారి ఎయిర్ బేస్లను కావచ్చు, ఆర్మీ కీలక స్థావరాలను కూడా టార్గెట్ గా చేసుకొని మనం దాడులకు పాల్పడుతున్నాం. కానీ ఆ ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేస్తున్న ఈ దాడికి సంబంధించి కూడా ఇంకా పాకిస్తాన్ అయితే కొంత తన తీరు మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ ఒకవైపు అప్పుల కోసం ఇతర దేశాల మీద ఆధారపడి అడుక్కునే పరిస్థితి ఉన్నా కానీ తన బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు. గడిచిన మరి కొన్ని గంటల్లో కూడా పాకిస్తాన్ దేశానికి సంబంధించి కావచ్చు, ఆ దేశానికి చాలా కీలకంగా పనిచేస్తున్న ఎయిర్ బేస్ ఏముంటే వాటిని టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. 48 గంటలుగా మనం చేస్తున్న ముప్పెట దాడితో పాకిస్తాన్ లోని చాలా కీలక నగరాలకు సంబంధించి కావచ్చు, స్థావరాలు, ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను మనం చిన్నాభిన్నం చేసే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా పాకిస్తాన్ తన బుక్కర బుద్ధిని మార్చుకోవట్లేదు. ఏదో సాధించాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతో కూడా భారత్ మీద ప్రతీకార దాడులకు పాల్పడుతూ బొక్కబొర్లా పడుతున్నా కానీ తీరు మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం కొన్ని గంటలుగా ఇటు మన భూబలానికి, సరిహద్దు ప్రాంతానికి ఏదైతే కొంత దగ్గరలో ఉన్నాయో సుమారుగా 5 నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని ఎయిర్ బేస్లను కూడా టార్గెట్ గా చేసుకొని వాటిని విధ్వంసం చేసే ప్రయత్నం కూడా మన భారత ఆర్మీ చేస్తుంది. నిన్న కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైతే పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేసిందో అవి కూడా కేవలం ఇతర దేశాలకు సంబంధించిన వాటి వాటి తీసుకొని కూడా టర్కీకి సంబంధించిన కొన్ని డ్రోన్ల సాయంతో కూడా భారత్ మీద ప్రతీకార దాడి తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ మన ఆర్మీ చాలా సమర్థవంతంగా ఆ టర్కీ డ్రోన్లను కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసినట్టు కూడా ఇటు మన దేశానికి సంబంధించిన ఆర్మీ, విదేశాంగ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు. ఒకవైపు పాకిస్తాన్ చేస్తున్న కవింపు చర్యలు కావచ్చు, దుందుడుకుతనానికి సంబంధించి కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి మనం కిరణ్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర రావల్పిండిలో జరిగినటువంటి దాడి విజువల్స్ మనం స్క్రీన్ మీద 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. కిరణ్, వస్తా మీ దగ్గరికి మళ్ళీ. और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है. जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक. मैंने भी सोचा, मैं कहा नहीं यार तो बड़ा रिस्क है. नहीं शायद स्पीड में हुआ हो ये टैक्सी में गए. और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है. जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक. मैंने भी सोचा, मैं कहा नहीं यार तो बड़ा रिस्क है. नहीं शायद स्पीड में हुआ हो.
కిరణ్, సో చూస్తున్నాము. సో అక్కడ ప్రజలు కూడా ఆ విజువల్స్ని అందరూ కూడా అటానమస్గా అవన్నీ తీసి వాళ్ళే ఈ పాక్లో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ప్రజలకి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పనప్పటికీ పాకిస్తాన్ ప్రజలు మాత్రం అక్కడ ఉన్న పరిస్థితిని అయితే కళ్ళకు కట్టినట్లుగా అద్దం పట్టేలాగా చూపిస్తున్నారు వీడియోస్ తీసి ప్రపంచానికి. సో కిరణ్, సునీల్, మీరు చెప్తున్నట్లుగా మనం గడిచిన కొన్ని గంటలుగా ఇటు ముప్పెట దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం చేస్తున్న ఆపరేషన్ సంబంధించి కావచ్చు, ముప్పెట దాడికి సంబంధించి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చాలా గోప్యత పాటిస్తుంది. కానీ అక్కడ పౌరులు మనం చేస్తున్న వైమానిక దాడులు కావచ్చు, డ్రోన్లకు సంబంధించిన దాడిని కూడా ప్రతిదీ మినిట్ కూడా ఇటు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా పాక్కి బుద్ధి వచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ వద్ద సంబంధించిన ఆయుధ నిల్వలు కూడా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పిఓకే ఎల్ఓసి ప్రాంతాలను మాత్రం సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని కవింపు చర్యలకు పాల్పడుతున్న భారత్ మాత్రం వైపు వాటిని చాలా సమర్థవంతంగా తీసుకొట్టే ప్రయత్నం చేస్తూ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన ఏవైతే కీలక ఎయిర్ బేస్లు కావచ్చు, ఆర్మీ స్థావరాలకు సంబంధించి కూడా టార్గెట్ గా చేసుకొని ముప్పెట దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారికి రాత్రి అయితే అసలు భారత ఆర్మీ ఏ విధంగా తమ మీద దాడి చేస్తుందో అంతుపట్టలేని విధంగా అక్కడి పౌరులు కావచ్చు, అక్కడి సమాజం కూడా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తుంది. బతుకు జీవుడా అంటూ కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెల్లవారితే కానీ తాము బతకలేము, లేకపోతే ఇటు భారత్ ఆర్మీ చేసే దాడి సంబంధించి కూడా తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ గడిచిన కొన్ని గంటలుగా ఇటు ఎప్పుడైతే మనం కీలక ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసిన సందర్భంలో కూడా అక్కడి పౌరులే నేరుగా వాటిని వీడియో తీసి కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ అసలు పాకిస్తాన్ సంబంధించిన పూర్తి స్థాయి మనం వ్యవస్థను కూడా చాలా సమీప చేసాం. ఎందుకంటే మొదట్లో మనం రావుల్పిండిలో మధ్యాహ్నం సంబంధించి కూడా డ్రోన్ల సహాయంతో వాటిని చాలా కీలక ప్రాంతాలను కూడా టార్గెట్ చేశాం. కానీ మన డ్రోన్లను అక్కడ ఉన్న క్షేపణులు కూడా కనిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ అటు కొంత చైనా సహకారంతో కూడా భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా టర్కీకి సంబంధించిన కొన్ని వందల డ్రోన్ల సహాయంతో కూడా భారత్ పై ప్రతీకార దాడికి పాల్పడాలని కూడా పాక్ నిర్ణయించింది. కానీ చాలా సమర్థవంతంగా ఇటు టర్కీ డ్రోన్లను కూడా మనం కూలగొట్టే ప్రయత్నం చేశాము. మరికొన్ని గంటల పాటు కూడా ప్రస్తుతానికైతే ఇంకా మరికొన్ని ఎయిర్ బేస్ల మీద కూడా మనం దాడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని అంతర్జాతీయ సమాజంలో కూడా వారు చేస్తున్న చర్యలు కావచ్చు, వాళ్ళు పాల్పడుతున్న విధ్వంసాలకు సంబంధించి కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేస్తూ కూడా చాలా సమర్థవంతంగా మన ఆర్మీ త్రివిధ దళాలు కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా కొన్ని గంటల నుంచి కూడా పాకిస్తాన్ కి చాలా ఆయువు పొట్టుగా ఉండే ఎయిర్ బేస్ల మీద దాడి చేసి వాటిని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాము. అయితే కొన్నిటిని కూడా ఇప్పటికే భారత్ ఈ తరహా దాడి చేసే అవకాశం నేపథ్యంలో కొన్ని గుర్తించి వాటిని మోసించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రధానంగా ఇటు ఆర్ బేసెస్ సంబంధించి కూడా రావుల్పిండి కావచ్చు, ఇటు ఇస్లామాబాద్ సంబంధించి కావచ్చు, పంజాబ్ ఎయిర్పోర్ట్ జంక్షన్ సంబంధించిన ఎయిర్ బేస్ కావచ్చు, ఇలా అనేక రకాల సంబంధించి చూసుకున్నప్పుడు ఇప్పటికే విధ్వంసం అయ్యాయి, కక్కావికలమైనట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ పౌరులు బతుకు జీవుడా అంటూ కూడా ప్రాధాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ సంబంధించి కూడా ఇండియన్ ఆర్మీతో పోరాడే శక్తి లేకుండా కూడా ఇప్పటికే కొంత ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడక్కడ కొంతవైపు మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నా, కానీ పాకిస్తాన్ కవింపు చర్యలను వైపు సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ కూడా భారత్ ఆర్మీ ఆ తీరేంటి, పనితనం ఏంటి, తన శక్తి సామర్థ్యాలను కూడా
పాకిస్తాన్ కి చూపించే ప్రయత్నం చేస్తున్నా కానీ తీరైతే మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గంటలుగా ఇటు సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన ప్రధాన నగరాల్లోని ఎయిర్ బేస్ లను టార్గెట్ గా చేసుకుని ఇండియన్ ఆర్మీ దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ఆర్మీ దాడిలో చాలా కీలకమైన ఎయిర్ బేస్ లో కూడా ఇప్పటికే తునాతునకలైనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా విధ్వంసం అయినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక కొన్ని గంటల నుంచి మన ఆర్మీ చేస్తున్న ఈ వైమానిక దాడులు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్పోర్ట్లను కూడా టార్గెట్ గా చేసుకొని దాడులు పాల్పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా మరొకసారి మనకి ఇటు విదేశంగా ఆర్మీ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సమాచారం వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. సునీల్. ఓకే కిరణ్, విల్ కమ్ బ్యాక్ టు యూ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ నౌ. वादिया देखो जी जैसे बिल्कुल करीब है। भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट रनवे के ऑपोजिट साइड पे। और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने भी सोचा, मैं कहा नहीं यार तो बड़ा रिस्क है। नहीं और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. సరిహద్దుల్లో పాక్ చేసిన డ్రోన్ దాడులకు ఎవరూ ఊహించని విధంగా ప్రతిదాడులు చేస్తోంది భారత్. సైనిక స్థావరాలను టార్గెట్ చేసి తీవ్రంగా దెబ్బ కొడుతోంది. పాక్లోని ముఖ్యమైన ఎయిర్ బేస్లపై బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటోంది. భారత్ దాడులతో పాక్ పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో సహా పంజాబ్ ప్రావిన్స్ చక్వాలాలోని పిఏఎఫ్ మురీద్ ఎయిర్ బేస్, షార్కోట్లోని పిఏఎఫ్ రఫీక్ ఎయిర్ బేస్లపై మిసైల్స్ దాడులు నిర్వహించి ధ్వంసం చేసింది. ఈ దాడులను పాక్ సైన్యం సైతం ధృవీకరించింది. దాడుల తర్వాత ఆ ప్రాంతాన్ని మూసివేసింది. డ్రోన్ దాడులకు దిగిన పాక్పై భారత్ ఊహించని విధంగా క్షిపణి దాడులు చేసింది. ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ఎయిర్ టు సర్ఫేస్ దాడి చేసింది భారత్. ఈ టెక్నాలజీని ఇప్పటివరకు భారత్ తప్ప ఏ దేశం వాడలేదని తెలుస్తోంది. ఇక శుక్రవారం సాయంత్రం జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులకు తెగబడింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు ఎల్ఓసి వెంట సాధారణ పౌరులను, సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ ఈ దాడులు జరిపింది. భారత ఆర్మీ వాటిని ధీటుగా తిప్పికొట్టడంతో పాటు ప్రతీకార దాడులతో పాక్కు బుద్ధి చెబుతోంది. और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी రైట్. భారత్ అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ చేసిన దుందుడుకు చర్యలకు ప్రతీకార దాడులు, ప్రతిదాడులు చేస్తూ పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం. జార్జ్, ఇక్కడ నిజంగా 12 వరకు కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్ ని స్టక్ చేసింది, మొత్తం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ తోక ముడుస్తుందని భావించాలా, లేదు కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతాయని అనుకోవాలా? ఖచ్చితంగా పాకిస్తాన్ కు తగిన గుణపాఠం అయితే భారత సైన్యం చేపడుతూ ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక గత 3 రోజుల నుంచి ఆపరేషన్ సింధూరు దగ్గర నుంచి కూడా సింధూరు 2.0 వరకు కూడా పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూనే ఉంది. పాకిస్తాన్ యుద్ధం కోరుకోవడం లేదని చెప్తూనే అర్ధరాత్రి సమయంలో ఈ డ్రోన్లతో దాడులకు తెగబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో వాటిని తిప్పికొడుతూ ఉంది. భారత సైన్యం సైతం కూడా తిప్పికొడుతూ ఉండడంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో కోల్చలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది.
పాకిస్తాన్ సైతం వన్నెలో వణుకు పుట్టిస్తూ ఉంది. భారత సైన్యం యొక్క దాడికి పాకిస్తాన్ అట్టడుకుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాదాపుగా 9 స్థావరాల మీద దాడి చేసింది. ఆ దాడిలో ఉగ్ర మూకలను సైతం కూడా మట్టిపెట్టింది. అయితే అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ఏదైతే పాక్ కు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి సమయంలో భారత్ మీద సరిహద్దు ప్రాంతాలనే టార్గెట్ గా చేసుకొని డ్రోన్లు ప్రయోగించింది. ఆ నేపథ్యంలో భారత సైన్యం కూడా తిప్పికొడుతూ వస్తుంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి చూసుకున్నట్లయితే కనుక ఎయిర్ టు స్పేస్ క్షిపణులతో విరుచుకుపడింది. దాదాపుగా 6 నగరాల్లో ఈ భారత్ విరుచుకుపడడంతో పాకిస్తాన్ మాత్రం అతలాకుతలమైందనే చెప్పుకోవాలి. యుద్ధం వస్తే అనివార్యమైతే ఏదైనా చేయగలమనే సత్తాని భారత సైన్యం మరొకసారి నిరూపించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం కూడా వెన్నులో వణుకు పుట్టిందనే చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున క్షిపణులతో దాడి చేసింది. మన యొక్క శక్తి సామర్థ్యాలను సైతం కూడా పాక్కు రుచి చూపించింది. ఎప్పుడు అయినా కానీ తాము సిద్ధమే అంటూ కూడా భారత సైన్యం మరొకసారి నిరూపించిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైతం కూడా ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టి ఆ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఆ లైన్ ఏవైతే ఉందో ఎయిర్ లైన్స్ కి సంబంధించిన విమానాలన్నింటినీ కూడా రద్దు చేసింది. అటువైపు ఎటువంటి విమానాల రాకపోకలను పూర్తిగా అయితే నిషేధించింది. ఎయిర్ బేస్ టార్గెట్ గా చేసుకొని దాదాపుగా 6 నగరాలను సైతం కూడా పాకిస్తాన్ మీద భారత సైన్యం దాడి చేసింది. గత 3 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైన్యం అయితే ధీటుగా అయితే సమాధానం చెప్తూ ఉంది. అయితే ఈ భారత సైన్యం దాడికి ప్రతి దాడి చేసేందుకు ప్రయత్నించే వీలు లేకుండా భారత సైన్యం అయితే ఇప్పటికే క్షిపణులను సైతం కూడా ఉపయోగించింది. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు ఉపయోగించలేనటువంటి ఈ క్షిపణులను సైతం కూడా ఉపయోగించి మిసైల్స్ తో దాడి చేసింది. ఏదైతే అర్ధరాత్రి సమయంలో భారత్ సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని గత 3 రోజులుగా సైతం కూడా ఇలాంటి కవ్వింపు చర్యలకు చేపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ డ్రోన్ దాడులు సైతం కూడా పూర్తిగా నేలమట్టం చేస్తూ ఉన్నాయి భారత సైన్యం. ప్రతి ఒక్క భారతీయుడు సైతం కూడా ఈ దాడులను సైతం ఖండిస్తూనే ఏదైతే పాకిస్తాన్ మీద భారత్ చేసిన ఈ దాడులను సగర్వంగా గర్విస్తూ ఉన్నారు. పలు ఆలయాల్లో సైతం కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. భారత సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను ఇప్పటి వరకు కూడా కళ్ళారా చూడలేని ప్రజలంతా కూడా ఈ పాకిస్తాన్ మీద దాడులతో ఒక్కసారిగా మన శక్తి సామర్థ్యాలు సైతం కూడా ప్రజలకు తెలిసాయి. ఈ పాకిస్తాన్ సైతం కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయితే నెలకొని ఉంది. భారత్ యొక్క దాడులకు సైతం కూడా పాక్ ప్రధాని సైతం కూడా సురక్షిత స్థావరాలకు వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు భారత సైన్యం యొక్క దాడులు ఏ విధంగా ఉన్నాయనేది. ఈ రోజు అర్ధరాత్రి సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక లాహోర్, రావుల్పిండి, ఇస్లామిక్ ప్రాంతమైనటువంటి పట్టణాల మీద ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఎయిర్ బేస్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంకా దాడులకు పాల్పడినట్లయితే గనక భారత్ ధీటుగా సమాధానం ఇచ్చేందుకు కూడా సంసిద్ధమైంది. ఈ రోజు సైతం కూడా రాజ్నాథ్ సింగ్ తో సైతం కూడా త్రివిధ దళాలు సైతం కూడా భేటీ కానున్నాయి. దీనికి సంబంధించి ఒకవేళ పాకిస్తాన్ ఇప్పటికైనా తోక మునిగిపోతే తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే మరొక సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలు తమ యొక్క శక్తి సామర్థ్యాలను సైతం కూడా పాక్కు రుచి చూపిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మన ఇండియాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అన్ని ఎయిర్ బేస్లలో సైతం కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఎయిర్ బేస్లను సైతం కూడా టార్గెట్ గా చేసుకొని విరుచుకుపడే పాక్ సైతం కూడా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క సైతం కూడా ఎయిర్ బేస్ లో అప్రమత్తత వ్యవహరించారు. ప్రయాణికులను సైతం కూడా 3 గంటల ముందే ఎయిర్ బేస్ కు చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క ఎయిర్ బేస్ లో కూడా పాకిస్తాన్ దాడి చేయకోకుండా ఉండేందుకు కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేసి యుద్ధాన్ని సంసిద్ధంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం మొదటి నుంచి కూడా
గత 3 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ మీద యుద్ధంని ప్రకటించినట్లే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా పాకిస్తాన్ చేసే దాడులను సైతం కూడా తిప్పికొడుతూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. జార్జ్, స్మాల్ ఇన్పుట్ ఇన్ యాక్చువల్లీ కాసేపట్లో ఆర్మీ అధికారులు మరొకసారి బ్రీఫ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రెస్లో మీడియాని అడ్రస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ చేసినటువంటి దాడులు, భారత్ చేసినటువంటి ప్రతి దాడులకు సంబంధించి మరొకసారి మిస్టరీ, అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ 2ని హెడ్ చేసినటువంటి ఆర్మీ అధికారులు మీడియాని అలాగే ప్రపంచాన్ని అడ్రస్ చేయబోతున్నారు. యా జార్జ్. ఖచ్చితంగా మనం చేసిన దాడులను సైతం కూడా మొదటిగా చూసుకున్నట్లయితే కనుక ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన తర్వాత భారత ప్రభుత్వం సైతం కూడా వారిని మొత్తం అంతా కూడా భారతీయులంతా కూడా ఎంతో గర్వంగా సంబరాలు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో భారత సైన్యం సైతం కూడా ఒక మీడియాకు వివరణ ఇచ్చారు. అసలు భారత్ కు సంబంధించి అంటే ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా చేసుకొని మేము దాడులు చేశామంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎటువంటి అంటే పాకిస్తాన్ పౌరుల మీద గాని ఇంకా వాటి యొక్క పట్టణాల మీద గాని మేము ఎప్పుడు దాడి చేయలేదు. కేవలం ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇటు పాక్ ఆక్రమిత ఏదైతే కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంతో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశామంటూ కూడా గతంలో ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే అక్కడి నుంచి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడడం జరిగింది. అమాయక ప్రజలను సరిహద్దు ప్రాంతాల్లో టార్గెట్ గా చేసుకొని దాడులకు పాల్పడుతూ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సరిహద్దుల వద్ద భారత సైన్యం ముమ్మరంగా కాపు కాసింది. ఆ పాకిస్తాన్ ఏదైతే సరిహద్దు ప్రాంతాలని టార్గెట్ గా చేసుకొని మొదట దాడులకు పాల్పడుతూ డ్రోన్లతో దూసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎలర్ట్ అయిన భారత సైన్యం ఒక్కసారిగా ఆ మిసైల్స్ తో వాళ్ళ డ్రోన్లు సైతం కూడా ధ్వంసం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క డ్రోన్ సైతం కూడా ఈ ల్యాండ్ అవ్వకుండా మిసైల్స్ తో వాటిలన్నిటిని కూడా తిప్పికొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో అర్ధరాత్రి సమయంలో ఇటు 6 నగరాల్లో భీకరమైన ఎయిర్ టు స్పేస్ మిసైల్స్ తో దూసుకు వెళ్లి దాడి చేశారు. పాకిస్తాన్ కని విని ఎరగని విధంగా ఊహించని విధంగా భారత సైన్యం దాడి చేసింది. ఆ దాడికి సంబంధించి పాక్ సైతం కూడా దాడి జరిగినట్లు ధృవీకరించింది. దానికి సంబంధించి ఏ విధంగా ఈ రోజు ఏ పట్టణాల మీద దాడి చేశారు అనే దాని మీద సైతం కూడా ఈ రోజు భారత సైన్యం మరికొద్ది సేపట్లో సైతం కూడా మీడియాకు వివరించనున్నారు. అంతేకాకుండా అంటే పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా ఉపేక్షించేది లేదు. మా యొక్క శక్తి సామర్థ్యాలను ఎప్పటికే రుచి చూశారు, ఇంకా తీవ్ర పరిణామాలను చూసాల్సి ఉంటుంది అనేది చెప్పేందుకు ఈ రోజు ఒక పాకిస్తాన్ కి సైతం కూడా ఒక హెచ్చరికలను అయితే జారీ చేయనున్నారు. ఇప్పటికైనా ఆ కవ్వింపు చర్యలను గనక నిలుపుదల చేయకుండా మరలా ఇలాంటి అర్ధరాత్రి సమయంలో యుద్ధం కోరుకోవడం లేదంటూ చెప్తూనే అర్ధరాత్రి దాటడంతో వాళ్ళంతా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడటం, సరిహద్దు ప్రాంతాలని టార్గెట్ గా చేయడం, అలాగే భారత్ యొక్క ఎయిర్ బేస్లను టార్గెట్ గా చేసుకోవడం, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఈ దాడులకు ఏదైతే వారి యొక్క డ్రోన్లతో దాడులకు తెగబడడం లాంటివి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనేది చెప్పేందుకు ధీటుగా ఈ రోజు 6 పట్టణాల్లో ఈ ఏదైతే మిసైల్స్ తో ఎయిర్ టు స్పేస్ మిసైల్స్ తో దాడి చేశామో ఇలాంటి గనక ఆపకపోయినట్లయితే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయనేది చెబుతూ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మాత్రం పగలంతా కూడా ఏమీ తెలియనట్టు మేము ఎటువంటి దాడులు చేయలేదన్నట్టు వ్యవహరిస్తూ ఉంది. రాత్రి సమయాల్లో మాత్రం ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ఏదైతే వారి యొక్క ఉన్న డ్రోన్లతో దాడి చేసేందుకు అంటే భారత్ ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తమకు లేవని తెలిసి కూడా ఏమి చేయలేమని తెలిసి కూడా ఇలాంటి దాడులు అనేవి చేస్తూ ఉంది. అలాంటి దాడులను సైతం కూడా భారత్ తిప్పికొడుతుంది. 3 రోజుల నుంచి ఇలాంటి దాడులన్నిటిని కూడా తిప్పికొడుతూ భారతీయులందరికీ కూడా అంటే మన శక్తి సామర్థ్యాలు ఎన్ని రేంజ్ లో ఉన్నాయనేది చూపించి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా త్రివిధ దళాల యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు ఏ ఒక్క భారతీయులు సైతం కూడా అంటే 1971 తర్వాత
అలాగే ఈ యుద్ధ సమయాల్లో గతంలో యుద్ధ సమయాల్లో ఉన్నప్పుడు ఆ సమయాల్లో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అయితే చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు 1971లో సైతం కూడా మనకి ప్రతి ఏటా కూడా అంటే ఒకసారి 1971లో సైతం కూడా పాకిస్తాన్ ఇలాంటి కవింపు చర్యలు చేపడుతూ ఉన్న నేపథ్యంలో యుద్ధం ప్రకటించారు. ఆ సమయంలో భారత్ విజయ పతాకం ఎగరవేసింది. దానికి ఏటా అంటే అప్పుడు ఇక్కడ సైతం కూడా విశాఖపట్నానికి సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక్క గాజీ అనే ఏదైతే సబ్మెరైన్ తో దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. ఆ సమయంలో రాజ్పుత్ ధీటుగా ఎదుర్కొని ఆ గాజీని తునాతునకలు చేసింది. ఆ నేపథ్యంలోనే ప్రతి ఏటా కూడా మనం డిసెంబర్ 4వ తేదీన ఆ నేవీ డే జరుపుకుంటాము. ఆ నేపథ్యంలో ఇప్పుడు సైతం కూడా త్రివిధ దళాల యొక్క ఫోర్స్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ ను ఏదైతే నేలమట్టం చేసేందుకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సైతం కూడా సంసిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన 6 పట్టణాల్లో ఎయిర్ టు స్పేస్ ఈ క్షిపణులతో దాడి చేయడంతో వెన్నులో వణుకు పుట్టిందని చెప్పుకోవాలి. ఓకే జార్జ్, థ్యాంక్ యూ. వార్ బ్రేకింగ్ హెడ్స్ చూస్తున్నాం మనం. పాక్ పై దాడులను రక్షణ శాఖ కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి వివరించనున్నట్లుగా తెలుస్తోంది. సో రక్షణ శాఖ అధికారులు యుద్ధం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు కూడా జరుగుతున్న ప్రతి సంఘటనని ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి మన రక్షణ శాఖ ఈరోజు కూడా రాత్రి జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియజేయబోతోంది ప్రెస్ మీట్ ద్వారా. రైట్, పాక్ పై దాడులను రక్షణ శాఖ కాసేపట్లో వివరించనున్నట్లుగా తెలుస్తోంది. గోపి, మా ప్రతినిధి గోపి ఉన్నారు, మనకి పూర్తి సమాచారం అందిస్తారు. గోపి, ఎంతసేపట్లో ఈ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది? మరి కాసేపట్లో 5:45కే రక్షణ శాఖకు సంబంధించిన ఈ యొక్క ప్రెస్ మీట్ లో నిన్న రాత్రి పాకిస్తాన్ ఏ విధంగా మన పైన దాడులకు పాల్పడింది, దాన్ని ఏ విధంగా ప్రతిఘటించాము, తర్వాత అర్ధరాత్రి తర్వాత మనం ఏ విధంగా మిసైల్స్ తోటి పాక్ పైన దాడి చేయగలిగామన్న దానిపైన కూడా ఈ యొక్క ఆపరేషన్ కి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా అందజేయనున్నారు. అయితే పాక్ డ్రోన్లకు భారత్ ప్రతీకారంగా పాక్ పై బాలిస్టిక్ మిసైల్స్ తోటి దాడి భారత్ చేయడం జరిగింది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇవి. దీని ద్వారానే భారత్ పాక్ పట్టణాల పైన టార్గెట్ చేసి దాడి చేయడం జరిగింది. 4 పాక్ ఎయిర్ బేస్ లను టార్గెట్ చేసిన భారత్ యొక్క
బాలిస్టిక్ మిసైల్స్ తోటి విధ్వంసం సృష్టించగలిగింది. అదేవిధంగా 3 చోట్ల రావల్పిండిలో భారీ పేలుళ్లు సంభవించడం జరిగింది. ఇస్లామాబాద్ లో కూడా భారీగా పేలుళ్లు సంభవించాయి. అయితే మురీద్, రఫీకి, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ల పైన దాడులకు పాల్పడడం జరిగింది. ఎయిర్ బేసెస్ అన్ని కూడా ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిర్ స్పేస్ లను మూసివేసినట్టుగా కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. పెషావర్ లో ఏ దాడి ఉందో దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించడం జరిగింది. మిగతా 2 చోట్ల కూడా పాకిస్తాన్ ప్రస్తుతం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. భారత్ మాత్రం దీనిపైన మరి కాసేపట్లోనే మీడియా సమావేశం పెట్టనుంది. రక్షణ శాఖ దీన్ని ఎప్పటికప్పుడు భారత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అనేది కూడా రక్షణ శాఖ భావిస్తూ దీంట్లో ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా మనం ప్రతిఘటిస్తున్నాం అనేది కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే దిశగానే భారత్ అడుగులు వేస్తుంది. భారత ప్రజలందరికీ కూడా భారత్ ఏం చేస్తుంది అనేది కూడా తెలియాలన్న ఉద్దేశంతో రక్షణ శాఖ వరుసగా ఈ యొక్క ప్రెస్ మీట్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలు పెడితే ఆపరేషన్ సింధూర్ 2.0 వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఎయిర్ బేసెస్ పైన దాడికి సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ లో భారత్ ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తుందన్న దానిపైన కూడా ఈ రోజు మీడియా బ్రీఫ్ ఇచ్చే అవకాశాలు అయితే మరి కాసేపట్లోనే ఉన్నాయి. 5:45కు మీడియా బ్రీఫ్ ఉంటుంది అనేది కూడా రక్షణ శాఖ అధికారికంగానే వెల్లడించడం జరిగింది. అయితే జరుగుతున్న పరిణామాలపైన ఎప్పటికప్పుడు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తూ అదేవిధంగా విషయాలను అంటే మనం ఏ విధంగా దాడులకు ప్రతిదాడి చేశామన్న దాన్ని దేశ ప్రజలకు చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కాసేపట్లోనే దానికి సంబంధించిన ప్రెస్ మీట్ అయితే ఉంటుంది. అయితే పాకిస్తాన్ లో జరుగుతున్న విధ్వంసాన్ని కదా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించట్లేదు. తన అసత్యాలను ఇంకా ప్రపంచ దేశాలకు రుద్దే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బాలిస్టిక్ మిసైల్స్ అనేది ఏదైతే ఎయిర్ టు సర్ఫేస్ కొడతామో దానికి సంబంధించి కూడా ఎయిర్ ఫోర్స్ శాఖ కూడా దీంట్లో కలిసి వస్తుందా లేదా అన్న దానిపైన కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఈ యొక్క రక్షణ శాఖ సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ పైన దాడికైతే పాల్పడిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే ఏ విధంగా దాడి జరిగిందనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇస్లామాబాద్ అదేవిధంగా ముర్షిద్, రఫీక్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లలో భారీ పేలుళ్ల శబ్దాలు విన్నట్టుగా కూడా ప్రజలు అక్కడ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా మనం మన స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అయితే 4 ఎయిర్ బేస్ లను టార్గెట్ గా భారత్ చేయడము, దాన్ని 3 చోట్ల రావల్పిండిలో భారీ పేలుళ్లు సంభవించినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ అటాక్లకు పెషావర్, నరోవాల్, షేక్పురా లో భారత్ ఈ యొక్క అటాకులు చేసినట్టుగా కూడా మనకు విజువల్స్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నిన్న ఏదైతే సాయంత్రం కవింపు చర్యలకు పాల్పడుతూ డ్రోన్లతోటి భారత్ ఎయిర్పోర్ట్స్ పైనే ప్రధానంగా టార్గెట్ చేసిన పాకిస్తాన్ కి అదే రీతిలో ప్రస్తుతం అయితే భారత్ బుద్ధి చెప్పిందని చెప్పుకోవచ్చు. సునీల్, గోపి, అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు ప్రతిదాడులుగా ఏవైతే ఎయిర్ బేస్లు ఉన్నాయో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అంతా కూడా షట్ చేయడానికి, ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ చేయడానికి కారణమైందో భారత్ ఆ విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా సునీల్, ఎందుకంటే పాకిస్తాన్ అంతర్జాతీయ విమాన సర్వీసును రద్దు చేయకపోవడము, అదేవిధంగా భారత్ను ఏదో ఒక రకంగా అప్రతిష్ట పాలు చేసి కొంత సహాయాన్ని ఇతర దేశాలలో నుంచి పొందాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా మూసివేయలేదు. వాటన్నిటిని కూడా యథావిధిగా కొనసాగిస్తూ వస్తుంది. అయితే ఎప్పుడైతే భారత్ ఈ యొక్క విషయాన్ని పసిగట్టిందో, ఎయిర్ బేస్లనే లక్ష్యంగా చేసుకునే దాడులకు పాల్పడిందో, వెంటనే పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా రీషెడ్యూల్ చేసుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే పాకిస్తాన్ చర్యలు ఏది చేసినా దానికి ధీటుగా మన భారత్ మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూనే ఉంది. పాక్ దాడులకు ప్రతిదాడి చేస్తుంది, పాక్ చర్యలకు ప్రతిచర్య చేస్తూ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కైతే ముచ్చెమటలు పట్టిస్తుంది. అయితే పాకిస్తాన్ వద్ద ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా భారత్ చాలా నిర్వీర్యం చేయడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. మన రాడర్స్ కానీ మిసైల్స్ కానీ గుర్తించలేని స్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. అయితే చైనా తోటి కూడా కొంత
పాకిస్తాన్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క రాడర్ సిస్టమ్స్ ని మరొకసారి పునరుత్పత్తి చేయాల్సిందిగా కూడా చైనాను కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నిర్వీర్యమైన వ్యవస్థను నిర్మించుకునే పనిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. అయినప్పటికీ కూడా భారత్ పైన ఎప్పటికప్పుడు దాడి చేయాలన్న ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎల్ఓసి వెంట ఎప్పటికప్పుడు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. మరి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని అయితే ఎప్పటికప్పుడు చూపించుకుంటూనే ఉంది. భారత్ మాత్రం పాకిస్తాన్ చర్యలకు ధీటుగా ప్రతిచర్య అయితే చేస్తుంది. ఓకే గోపి. नहीं यार, बड़ा रिस्क है। नहीं यार, शायद स्पीड में हुआ हो ये और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने भी सोचा, मैं कहा नहीं यार, बड़ा रिस्क है। नहीं यार, शायद स्पीड ले यो वाजिया देखो जी जैसेंगल ਦੇ ਬਿਲਕੁਲ ਕਰੀਬ ਹੈ। ਇੱਥੇ ਮਜ਼ਾਇਲ ਆ ਹਮਦ ਜੀ ਭਾਈ ਤੇ ਵਾਹਨ ਸਾਡੀ ਫੌਰਨ ਬਾਹਰ ਨਿਕਲ ਆਈ ਹੈ। ਵੀ ਸਾਡੇ ਚੋਰ ਸਾਹਿਬ ਬੜੀ ਤੇ ਚੋਰੀ ਅੰਦਰਲਾ ਸਾਹਿਬ ਬੜੀ ਬਾਹਰ ਆ ਗਏ ਨੇ, ਡਰਦੇ ਆ ਜੇ ਬਾਹਰ ਖਲੋ ਇਹ ਮੰਨੇ ਮਸ यो भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक भाईजान नूर खान बेस में आके गिरा। భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. సరిహద్దుల్లో పాక్ చేసిన డ్రోన్ దాడులకు ఎవరూ ఊహించని విధంగా ప్రతిదాడులు చేస్తోంది భారత్. సైనిక స్థావరాలను టార్గెట్ చేసి తీవ్రంగా దెబ్బ కొడుతోంది. పాక్లోని ముఖ్యమైన ఎయిర్ బేస్లపై బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటోంది. భారత్ దాడులతో పాక్ పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో సహా పంజాబ్ ప్రావిన్స్ చక్వాలాలోని పీఏఎఫ్ మురీద్ ఎయిర్ బేస్, షార్కోట్లోని పీఏఎఫ్ రఫీక్ ఎయిర్ బేస్లపై మిసైల్స్ దాడులు నిర్వహించి ధ్వంసం చేసింది. ఈ దాడులను పాక్ సైన్యం సైతం ధృవీకరించింది. దాడుల తర్వాత ఆ ప్రాంతాన్ని మూసివేసింది. డ్రోన్ దాడులకు దిగిన పాక్పై భారత్ ఊహించని విధంగా క్షిపణి దాడులు చేసింది. ఇంతవరకు ఎవరూ చేయని విధంగా ఎయిర్ టు సర్ఫేస్ దాడి చేసింది భారత్. ఈ టెక్నాలజీని ఇప్పటివరకు భారత్ తప్ప ఏ దేశం వాడలేదని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులకు తెగబడింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన బుజ్ వరకు ఎల్ఓసి వెంట సాధారణ పౌరులను, సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ ఈ దాడులు జరిపింది. భారత ఆర్మీ వాటిని ధీటుగా తిప్పికొట్టడంతో పాటు ప్రతీకార దాడులతో పాక్కు బుద్ధి చెబుతోంది. और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने भी सोचा, मैं कहा नहीं यार, बड़ा रिस्क है। नहीं यार, शायद वाजिया देखो जी जैसेंगल ਦੇ ਬਿਲਕੁਲ ਕਰੀਬ ਹੈ। ਇੱਥੇ ਮਜ਼ਾਇਲ ਆ ਹਮਦ ਜੀ ਭਾਈ ਤੇ ਵਾਹਨ ਸਾਡੀ ਫੌਰਨ ਬਾਹਰ ਨਿਕਲ ਆਈ ਹੈ। ਵੀ ਸਾਡੇ ਚੋਰ ਸਾਹਿਬ ਬੜੀ ਤੇ ਚੋਰੀ ਅੰਦਰਲਾ ਸਾਹਿਬ ਬੜੀ ਬਾਹਰ ਆ ਗਏ ਨੇ,
ਇੱਥੇ ਤੇ ਪੂਰਾ ਪਿੰਡ ਆ ਗਿਆ ਇੰਡੀਆ ਵਾਲਿਓ ਤੁਸੀਂ ਤਗੜੇ ਹੋਈਓ ਤੁਹਾਡੀ ਆ ਸਿੱਧੀ ਚਾਤੀ ਹੋਈ ਨੇ ਜੇ ਡਰਦੇ ਆ ਜੇ ਬਾਹਰ ਖਲੋਤੇ ਸੜਕਾਂ ਤੇ अटैक हुआ है नूर खान बेस पे बिल्कुल घर के सामने अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है ये अटैक हुआ है नूर खान बेस पे बिल्कुल घर के सामने अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है ये अटैक हुआ है नूर खान बेस पे बिल्कुल घर के सामने अभी एक भाईजान नूर खान बेस में आके गिरा है ये अटैक हुआ है नूर खान बेस पे बिल्कुल घर के सामने अभी एक పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు దిగిన పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి తెలుపుతోంది. ఇక పాకిస్తాన్ వదిలినటువంటి డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియా ఇప్పుడు పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లపై దాడులు చేస్తోంది. ఇప్పటికే ఎయిర్ బేస్లను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఇవాళ వేకోజామున 3 గంటల ఆ ప్రాంతంలో భారత్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దాలు వినపడడంతో వారంతా నివాసాలను వదిలి రోడ్లపైకి వచ్చారు. భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. సరిహద్దుల్లో పాక్ చేసిన డ్రోన్ దాడులకు ఎవరు ఊహించని విధంగా ప్రతి దాడులు చేస్తోంది భారత్. సైనిక స్థావరాలను టార్గెట్ చేసి తీవ్రంగా దెబ్బ కొడుతోంది. పాక్లోని ముఖ్యమైన ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటోంది. భారత్ దాడులతో పాక్ పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని
నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో సహా పంజాబ్ ప్రావిన్స్ చక్వాలాలోని పిఏఎఫ్ మురీద్ ఎయిర్ బేస్, షార్కోట్లోని పిఏఎఫ్ రఫీక్ ఎయిర్ బేస్లపై మిసైల్స్ దాడులు నిర్వహించి ధ్వంసం చేసింది. ఈ దాడులను పాక్ సైన్యం సైతం ధృవీకరించింది. దాడుల తర్వాత ఆ ప్రాంతాన్ని మూసివేసింది. డ్రోన్ దాడులకు దిగినటువంటి పాక్పై భారత్ ఊహించని విధంగా క్షిపణి దాడులు చేసింది. ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ఎయిర్ టు సర్ఫేస్ దాడి చేసింది భారత్. ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు భారత్ తప్ప ఏ దేశం వాడలేదని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులకు తెగబడింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన బుజ్ వరకు ఎల్ఓసి వెంట సాధారణ పౌరులను, సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ ఈ దాడులు జరిపింది. భారత ఆర్మీ వాటిని ధీటుగా తిప్పికొట్టి ప్రతీకార దాడులతో పాక్కు బుద్ధి చెబుతోంది. ఇక కాసేపట్లో ఆర్మీ అధికారులు దీనికి సంబంధించి రక్షణ శాఖ క్లియర్గా పాక్ చేసిన దాడులు, అలాగే పాకిస్తాన్ మీద భారత్ చేసిన ప్రతి దాడులకు సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తున్న విషయాన్ని క్లియర్గా ప్రపంచానికి తెలపబోతున్నారు. जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने भी सोचा, मैं कहा नहीं यार, बड़ा रिस्क है। नहीं यार, शायद स्पीड में हुआ वो। और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने भी सोचा, मैं कहा नहीं यार, बड़ा रिस्क है। नहीं यार, शायद स्पीड में हुआ वो। और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने भी सोचा, मैं कहा नहीं यार, बड़ा रिस्क है। नहीं यार, शायद स्पीड में हुआ वो। और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है। जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक। मैंने भी सोचा, मैं कहा नहीं यार, बड़ा रिस्क है। టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు. భారత్ చేసిన దాడులకి పాకిస్తాన్ ప్రజలు ఎలా భయకంపితులవుతున్నారో, పాకిస్తాన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి, భారత్ చేసినటువంటి దాడులకి ప్రతీకారం తీర్చుకునేటువంటి టైం కూడా పాకిస్తాన్కి ఇవ్వట్లేదు. నష్టాన్ని మిగులుస్తోంది భారత్, నష్టాన్ని చవి చూపిస్తోంది భారత్ అని చెప్పాలి. పాకిస్తాన్ చేసినటువంటి దుందుడుకు చర్యలకి ప్రతీకారం తీర్చుకుంటోంది భారత్. పాకిస్తాన్ భారత పౌరులనే లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్లని టార్గెట్గా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ 6 ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది భారత్. ఈ నేపథ్యంలో 6 ఎయిర్ బేస్లతో పాటు మొత్తం ఎయిర్ స్పేస్ని, ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు స్టక్ చేసినటువంటి పరిస్థితి, నిలిపివేస్తూ మూసివేస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్లోని కొన్ని ఎయిర్ బేస్లను మూసివేస్తున్నట్లుగా, ఎయిర్ బేస్ల మీద దాడి జరిగినట్లుగా పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించింది. रनवे के ऑपोजिट साइड पे भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे।
టెన్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. భారత్ వైమానిక దాడులపై పాకిస్తాన్ స్పందించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మొత్తం 3 వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ వెల్లడించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడులు చేసిందని పాకిస్తాన్ అంది. అండ్ అలాగే మురీద్, రఫీక్ ఎయిర్ బేస్లపై కూడా భారత్ దాడులు చేసిందని చెప్పింది. భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. సరిహద్దుల్లో పాక్ చేసిన డ్రోన్ దాడులకు ఎవరు ఊహించిన విధంగా ప్రతిదాడులు చేస్తోంది భారత్. మా వైమానిక స్థావరాలకు పెద్దగా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని పాకిస్తాన్ వెల్లడించింది. భారత్ వైమానిక దాడులపై పాకిస్తాన్ స్పందించింది. గత 3 రోజులుగా కూడా పగటిపూట కొంత ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ రాత్రి వేళల్లో మాత్రము భీకర పోరు సరిహద్దుల్లో కొనసాగుతోంది. నిన్న రాత్రి కూడా మరోసారి పాక్ డ్రోన్ దాడుల్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే దానికి సంబంధించి పాకిస్తాన్ స్పందించింది. మురీద్, రఫీక్ ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. అలాగే మరొక ఎయిర్ బేస్ పై కూడా భారత్ దాడి చేసింది. భారత క్షిపణులను మా గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందనేసి పాకిస్తాన్ వెల్లడించింది. మా వైమానిక స్థావరాలకు పెద్దగా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని పాకిస్తాన్ చెప్పింది. మొత్తం 3 వైమానిక దాడులకు సంబంధించి కూడా పాకిస్తాన్ స్పందించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. గడిచిన 3 రోజులుగా కూడా అర్ధరాత్రి వేళల్లో గాల్లోకి ఇటువంటి డ్రోన్లు పంపిస్తూ కవ్వింపు చర్యలకు మొదటి నుంచి కూడా పాకిస్తాన్ పాల్పడుతోంది. అదేవిధంగా గత 3 రోజులుగా కూడా ఏదైతే ఈ అటాక్స్ చేస్తుందో వాటన్నిటిని కూడా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. రాత్రి వేళల్లో ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్. భారత క్షిపణులను మా గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందనేసి పాకిస్తాన్ వెల్లడించింది. అయితే ఏదైతే భారత సైన్యం జరిపిన ఈ దాడులకు సంబంధించి కాసేపట్లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పెషావర్, ఇస్లామాబాద్, అలాగే రావల్పిండి, నరోవాల్, లాహోర్ ఈ ప్రాంతాల్లో దాడులు జరిగింది. దానికి సంబంధించి కూడా మనం టెన్ టీవీ స్క్రీన్ పైన అంటే ఏ ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు జరిగాయి, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అక్కడ దాడులు జరిగింది. ఆ ప్లేసెస్ను కూడా మనం చూడొచ్చు. పాకిస్తాన్లోని ఏ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయో పెషావర్, అలాగే ఇస్లామాబాద్, రావల్పిండి, నరోవాల్, లాహోర్, అలాగే షేక్పురా ఈ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లపై దాడులు జరిగాయి. వాటన్నిటిని కూడా మేము సమర్థవంతంగా తిప్పికొట్టామని పాకిస్తాన్ చెబుతోంది. మా వైమానిక స్థావరాలకు పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని చెప్పింది.